వాయుగుండం తుఫానుగా మారింది. దీనివల్ల రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షాల నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రన్నింగ్ ట్రైన్ లో వర్షంతో ఆటలేంటి? లోపలికిరా. రన్నింగ్ ట్రైన్ లో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా అయితే రా, కళ్ళ తుడుస్తాను. అడ్డు తప్పుకోండి. ఆగండి. ఏంటి గొడవ పడుతున్నారు? పెద్దాన్ని మీద ఎందుకు ఎలా అరుస్తున్నారు? ఏం లేదండి, మా డాడీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పారు. అది వాళ్ళకి నచ్చక. మనసులో ఉన్న మాట బయటకు చెప్తే అరుస్తారేంట? మనం మనసులో అనుకునే మనసులో ఉండిపోతాయండి, బయటికి వెళ్ళాలనుకుని బయటకు వచ్చేస్తాయండి. కానీ మా గురువు గారికి 2 మాటలు బయటకు వచ్చేస్తాయండి బాబు. అంటే ఏంట్రా నీ పెండాకుడు? రికమెండేషన్ మీద టీసీ అయిన ఫెవికాల్ ఫేస్ నువ్వు ఉన్నావు. ఏంటిది అంటే టీసీ గారు రికమెండేషన్ టీసీ ఫెవికాల్ ఫేస్ అంటే మనసులో మాట బయటకు వచ్చేసిందా? అయినా ఆయన మీకు నచ్చని మాట ఏమన్నారండి? జర్నీలో బోర్ కొడుతుందని టిక్ టాక్ చేసుకుంటుంటే తిడతానండి. అవి టిక్ టాక్లు కావు సార్, చూసే వాళ్ళకి హార్ట్ అటాక్లు. అయినా టిక్ టాక్ లేవో ఇళ్లలో చేసుకోవచ్చు కదా, పబ్లిక్ ప్లేస్ లో ఏంటి? పదండి. పదమ్మా. ఏమైందండి? ఏమైంది డాడీ? మీ వీక్నెస్ తో చచ్చిపోతున్నా. ఆ సింహాచలం టెంపుల్ కూడా ఇలాగే వాగారు. ప్రయాణికులకు విజ్ఞప్తి, అన్నవరం వెళ్లే దారిలో ట్రాక్ మీద చెట్లు కూలిపోయినందువల్ల ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నిలిపివేయడమైనది. ట్రాక్ క్లియరెన్స్ రాగానే ట్రైన్ తిరిగి బయలుదేరుతుంది. ట్రైన్ కాసేపు ఇక్కడే ఉంటుందంట. నేను వెళ్ళి వేడివేడిగా తీసుకొస్తా. నువ్వు కూర్చో, ఆయన వెళ్తారు, మీరు వెళ్ళండి. అమ్మా, నేను చెప్పేసా, ఇది ఫిక్స్. 2 ప్లేట్స్ బజ్జీ. నేను బయలుదేరేటప్పుడే తెలుసు జాతక ప్రకారం ఈ రోజు ప్రయాణంలో ఆటంకాలుంటాయని. ఇప్పుడు చూడు, ఈ ట్రైన్ ఎప్పుడు బయలుదేరి అఘోరిస్తుందో తెలియదు. అందుకేనయ్యా గ్రహ బలాలు చూసుకు బయలుదేరమన్నారు. సార్, ఈ వర్షాలు, ఎండలు, ట్రైన్ ఆగి ఇబ్బంది పట్టాలు ఇవన్నీ కూడా మీ శాస్త్రాల్లో ఉంటాయా? అన్నీ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి పుట్టిందే జ్యోతిష్ శాస్త్రం. అయితే నా జాతకం కూడా చెప్తారా? మా గురుగారు ఎవరి జాతకమైనా చెప్తారు. మీరు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ టకరగా చెప్పండి, చకచకా మీ జాతకం చెప్పేస్తారు. November 5th, 1993 మార్నింగ్ 4 o'clock రాజమండ్రి. నేను టకటక చెప్పేశాను, మీరు చకచక చెప్పేశాను. చూడమ్మాయి, నువ్వు మమ్మల్ని ఆట పట్టించడానికి అడుగుతున్నావు, నీ జాతకం తెలుసుకుందామని అడుగుతున్నావు తెలియదు గానీ నీ జాతకం నేను చెప్తాను. సరే, నేను భోగి నంబర్ S1 లో వెయిట్ చేస్తా, సరేనా? అమ్మా, మిరపకాయ బజ్జీలు వేడివేడిగా ఉన్నాయి. అయ్య బాబు, నాకొద్దు. వాడు ఏ ఆయిల్ వాడాడో ఏంటో. ఇలాంటి స్టేషన్ లో, ఇటువంటి క్లైమేట్ లో ఇవి దొరకడమే ఎక్కువ. అక్క, నీకు? ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేశాం. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తావు? చందు అన్నవరం వస్తా అన్నాడు కదా, ఫస్ట్ అక్కడ మ్యారేజ్ అయిపోతే తర్వాత ఇంట్లో వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. ఏదో లవ్ మ్యాటర్ లా ఉందే. హాయ్, ఐఎమ్ నందిని. ఏంటి లవ్ స్టోరీనా? లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారా? అవన్నీ మీకెందుకు? క్యూరియాసిటీ. లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా, చెప్పొచ్చు కదా. ఎన్నేళ్ళ నుంచి నడుస్తోంది? 1 year నుండి. 1 yearేనా? నా లవ్ స్టోరీ 15 years లవ్ స్టోరీ. 15 years? అయితే ముందు మీ లవ్ స్టోరీ చెప్పండి, తర్వాత నా లవ్ స్టోరీ నేను చెప్తా. లవ్ స్టోరీ అనే కంటే నా లవర్ స్టోరీ అంటవే కరెక్ట్. నా హీరో గురించి చెప్పాలంటే నా చిన్నతనం నుండే మొదలు పెట్టాలి. నర్సాపురంలో మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక ఆగస్ట్ 15th రోజున స్కూల్కి వచ్చిన పిల్లలందరితో అంతా హడావిడిగా ఉంది. అదిగో మేడం. నమస్తే మేడం. నమస్కారం. మా పెద్దమ్మాయి చేత రుద్రమదేవి వేషం వేస్తా అన్నారు. శిరీషకి ఆ డైలాగ్స్ గుర్తుండడం లేదండి, అందుకే వేయించట్లేదు. అవును, మా ఆయనకి లోన్ శాంక్షన్ చేయిస్తా అన్నారు, చేయించారా? మా అమ్మాయి చేత పర్ఫార్మెన్స్ చేయించావు, కానీ మీ ఆయనకి బ్యాంక్ లోన్ కావాలా? చీకేసిన తాటికాయ కేసు నువ్వు. దాన్నే ఉంది మేడం, మీ ఆయన్ని బ్యాంక్ రమ్మనండి, లోన్ ఇప్పించేద్దాం. ఏం అక్కర్లేదు. అదేంటి బ్యాంక్ లోన్ ఇస్తానంటే సీరియస్ గా వెళ్ళిపోతుంది? మీ మనసులో ఉన్నది బయటికి అనేసార్లేండి, పదండి. ఎంతసేపు అయింది వచ్చి? 10 నిమిషాలు అయిందిరా. మీ వాడేదో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తానంట. అవునరా? వాడు స్టేజ్ మీద ఎవరైనా ఒక క్యారెక్టర్ పర్ఫార్మ్ చేస్తారు, కానీ నా హీరో మిస్టర్ రూదర్ఫోర్డ్, మీ దేశం కళ్ళు తెరక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లోనే ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు. మీకు భాషే లేని రోజుల్లో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నాగరికత
నాగరికత నేర్పారా? ఆత్మవంచన రూదర్ఫోర్డ్, ఆత్మవంచన. నీతో వాదన మగనవసరం రామరాజు. మాకు సరెండర్ అయినచో బతికి ఉండేదావు, లేనిచో చంపుతారా? ఒక్కొక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేరి, స్వాతంత్ర నినాదం. I don't tolerate this. Fire! ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం! వందే మాతరం! రెండు వేషాలు అదరగొట్టావరా? పెద్దయ్యాక హీరో అవ్వాలంటే నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలరా? డాడీ ఏం ప్రొడ్యూసర్ అవ్వక్కర్లేదు. బాలు హీరో అయితే నేనే ప్రొడ్యూసర్. నేను చెప్పేసా, ఇది ఫిక్స్. ఓకేనా హీరో? ఓకే ప్రొడ్యూసర్. ఎరా అలా ఉన్నాయండి? ఏమైందిరా? అమ్మ తిట్టింది. ఎందుకు? ఎందుకా? మీ కొడుక్కి దానగుణం ఎక్కువైంది. స్కూల్లో ఎవడికో జామెట్రీ బాక్స్ లేకపోతే వీడిది ఇచ్చాడంట. వాడికి పాపం నాన్న లేరు, అమ్మే కొనివ్వాలి. ఇంకా కొనివ్వలేదు, అందుకే నాది ఇచ్చేసాను. అవునా? వాడికి అది ఇచ్చినందుకు వాడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాడో తెలుసా నాన్న? వెరీ గుడ్ రా. లైఫ్ లో ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఎవరికి ఏమిస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమ, ఆనందాన్నిస్తే ఆనందం, బాధనిస్తే బాధ. అది సరే గాని నెక్స్ట్ వీక్ నీ బర్త్డే వస్తుంది కదరా, నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు? గిఫ్ట్ ఈసారి మన చుట్టాలందరినీ పిలవన్నానా? చుట్టాలందరినీ ఎందుకురా? నీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకో. ప్రతి పుట్టినరోజుకి వాళ్ళే వస్తున్నారుగా. ఈసారి నా పుట్టినరోజుకి పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, అత్త, మావయ్య వీళ్ళందరూ ఉండాలి. నీకు గిఫ్ట్ ఏం కావాలని అడిగావు కదా, నేను చెప్పేశా. అలాగే పిలుస్తాను గానీ అసలు వీళ్ళందరినీ ఎందుకు పిలవాలనుకుంటున్నావరా? నాకు చుట్టాలంటే ఇష్టం నాన్న. ఈయన అంతర్వేదాన్ని పుట్టినరోజు కూడా ఇంతలా చేయాలా? బంధువుల్ని, పక్కింటి వాళ్ళని అందరినీ పిలిచి వాడు అడిగాడు. మావయ్య ఏరా వాళ్ళు ఆనందం చూడరా. పెద్దమ్మా ఇంకో స్వీట్ వేసుకో. అయ్యో నాకు అసలు షుగర్ ఉంది. అయితే టాబ్లెట్ వేసుకో. హీరో, అక్కడ మీ బాబాయ్కి స్వీట్ కావాలంట. ప్రొడ్యూసర్ జరుగు మావయ్య. సమ్మర్ హాలిడేస్ లో రావచ్చు కదా మావయ్య? చూద్దాంలేరా, వీలుంటే వస్తాం. దేవుడి కంటే గొప్పగా ఎవ్వరూ స్క్రీన్ ప్లే రాయలేరు. అయిన వాళ్ళందరూ ఉంటే ఆనందం అనుకునే నా హీరోకి యాక్సిడెంట్ రూపంలో తన తల్లిదండ్రులు దూరం చేశాడు దేవుడు. వాడికి చాలా మంది చుట్టాలున్నారుగా, వాళ్ళు తీసుకెళ్లేదా? కొన్నిసార్లు చుట్టాల కంటే స్నేహితులే తోడుగా ఉంటారు, ఉండాల్సి వస్తుంది కూడా. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చి చూడడం నాకిష్టం లేదు. వారం వారం నన్ను చూడ్డానికి వస్తారు కదా మావయ్య? తప్పకుండా వస్తాను. ఈ లోపు నన్ను చూడాలనిపిస్తే వాడనికి చెప్పు, నాకు ఫోన్ చేస్తాను. బాగా చదువుకోలే. బాయ్ హీరో. బాయ్ ప్రొడ్యూసర్. మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారంటగా? నా పేరు రాజు. బాలు. రేయ్, ఏంట్రా? ఇవన్నీ ఎందుకు గీస్తున్నావురా? నీకు చుట్టాలు ఎవరూ లేరుగా? ఇప్పుడు లేరు, తర్వాత వస్తారు. డైలాగ్స్ వచ్చాయా? టిఫిన్స్ వచ్చాయా? ఇంకా రాలేదు. డైలాగ్ కూడా ఇంకా రాలేదు. ఏ టిఫిన్స్ వస్తే గానీ డైలాగ్స్ రావా? నీకిదే ఫైనల్ గా చెప్తున్నా. మనం చేస్తుంది షార్ట్ ఫిల్మ్. ఏదో సినిమాలో లాగా పోస్ట్ కొడితే క్యారెక్టర్ ఉండదు. సుదర్శన్ ఎక్కడా? ఇక్కడ ఉన్నారండి. అరే సుధా, ఏంటి మన వీడియోస్ కి వ్యూస్ ఏం పెరగట్లేదురా? నేను చెప్పిన తమ్నేల్ పెట్టు, తెగ పెరిగిపోతుంది. చెప్పు.
తెల్లవారుజామున కూతురు చేస్తున్న పని చూసి షాక్ అయిన పేరెంట్స్. ఏం చేసిందిరా? ముగ్గేస్తుందిరా. అయినా శుభ్రంగా ముగ్గేస్తుంటే డబుల్ మీనింగ్ తో పెట్టడం ఏంట్రా? మరే తానేసిన ముగ్గుని తండ్రికి చూపించి సంతోషపడిన కూతురు అంటే ఎవడు చూస్తాడు రా? రే ఆర్టిస్టులు అందరూ వచ్చారా? ఎంత? 281. హాయ్ ఎవ్రీవన్. హాయ్. ఏంటి లేటు? నీ గురించి కూడా వెయిట్ చేయాలా? మేము బయలుదేరి చాలాసేపు అయింది నందు. మధ్యలో దిల్సుకున్నారులో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంతకీ గురించి వినడమే గానీ ఎప్పుడూ చూడలేదే. పంతులు గారు, ఏంటి స్పెషల్? తులాభారం. ఈ రోజు వాళ్ళ మనవడు శివ పుట్టినరోజు. అతనికి తులాభారం తూచి ఆ వచ్చిన డబ్బుతో అన్నదానం చేస్తారు. అదే విశేషం. మరి ఇంత తక్కువ బరువు ఉన్నావేంట్రా? ఇంకా సుట్టే బాగుండేది కదా. ఇలాంటి ప్రోగ్రామ్ ఉందని ముందే తెలుసుంటే రాత్రి గట్టిగా తిండేవానుగా. జాగ్రత్తగా దిగు నాన్న. ఎక్స్క్యూజ్ మీ, కెన్ వి టేక్ ఎ సెల్ఫీ? షూర్ నానమ్మ రండి. పూజ ఎవరి పేరు మీద? శివ. నానమ్మ నీకు స్మాల్ గిఫ్ట్. ఏంట్రా ఇది? నీకు ఇష్టమైన ఓల్డ్ సాంగ్స్ అన్ని ఇందులో డౌన్లోడ్ చేసి పెట్టాను. నీకు ఎప్పుడు కానీ అప్పుడు చూసుకోవచ్చు. బర్త్డే నీదైతే నాకెందుకురా గిఫ్ట్? రిటర్న్ గిఫ్ట్ అనుకో. అంతేలేరా, నీకు మీ నాన్నమ్మంటేనే ఇష్టం. నాకేమైనా ఇచ్చావా రిటర్న్ గిఫ్ట్? ఫీల్ అవుతున్నావు కదా ఓల్డ్ మ్యాన్. ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ టూ. ఓ అమ్మో, నేను వెళ్ళొస్తా తాతయ్య. బాయ్. రే, అప్పుడే వెళ్తావా? ఉండొచ్చు కదరా. వెళ్ళాక తప్పట్లేదు నాయనమ్మ. ఫ్రెండ్స్ కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. అమ్మో, డేంజర్ ఫోన్ కాల్ వచ్చేసింది. తాతయ్య బాయ్ 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 బాయ్. నానమ్మ వెళ్ళొస్తా. సీ యు. బాయ్. టేక్ కేర్. నందు బాలులే షార్ట్స్ అన్ని అయిపోయాయి. ఇంకా బాలు వస్తే తప్ప వర్క్ ఏం లేదు. ఏం చేద్దాం? నువ్వు బాలుకి మరీ ఎక్కువ చనువు ఇచ్చేసావు. ప్రొడ్యూసర్ గా మా అందరినీ తిడతావు, బాలుని మాత్రం ఏమనవు. చనువు కాదు, బాలు అంటే భయం. భయమా? నాకేంటి భయం? తను హీరో అయితే నేను ప్రొడ్యూసర్. రాని ఈరోజు ఎలా తిడతానో చూడు. అరే అందరూ ఇంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అసలు షూటింగ్ అంటే ఎంత కాస్ట్ అయిపోయారో తెలుసా మీకు? ఒత్తిగా ఒక్కరు కూడా బాధ్యత లేకుండా పోతుంది కదా ప్రొడ్యూసర్. మాట్లాడుకో. నేనేమనుకున్నా నా తరఫు నువ్వే మాట్లాడుతున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్టే లేదు, వర్క్ అంటే డెడికేషన్ లేదు. ఫస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా. ఏం చెప్తావు? ఏం జరిగిందంటే చూసా, బ్యాక్గ్రౌండ్ లో నాగిన్ మ్యూజిక్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆయన చేతులు తీయగానే ఆవిడ అవునా జస్ట్ లీవ్ ఇట్ అని లైట్ గా అంటది చూడే. అవునా, జస్ట్ లీవ్ ఇట్. హే గైస్, లెట్స్ షూట్ నా. లెట్స్ గో. యువర్ ఆనర్, నా క్లయింట్ భద్రం, ఆ అమ్మాయి స్వాతి, వీళ్ళిద్దరు లాస్ట్ 1 year గా లవ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మా వాడికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారంటుంది. సో నా క్లయింట్ ఈ సంవత్సరం పాటుగా ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టిన 1,94,000 వడ్డీతో సహా ఇప్పించవలసిందిగా ఈ కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక చక్రవర్తి ఆగ్రాలో తాజ్మహల్ కట్టించాడు. అలాంటి దేశంలో పుట్టి తన ప్రియురాల కోసం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి ఇమ్మని అడగడం అంటే హోటల్కి వెళ్లి పేకల దాకా మెక్కి నాకు రుచి నచ్చలేదు, నేను కట్టిన బిల్లు తిరిగి చెల్లించమని అడగడం లాంటిది యువర్ ఆనర్. అసలు ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు? నేను అడిగినవేవి కొనివ్వట్లేదు సార్. తన ప్రేయస్ అడిగినవి కొనలేనప్పుడు ఇవ్వలేనప్పుడు అతను లవర్ ఎలా అవుతాడు యువర్ ఆనర్? కొననివే చెప్తున్నారు. కొన్నవి ఖర్చు పెట్టిన దాని గురించి అస్సలు మాట్లాడలేదు యువర్ ఆనర్. చూడండి, ఫోన్ కి రీఛార్జ్, హాస్టల్ రూమ్ కి రెంట్, ఊరెళ్ళడానికి టికెట్, రావడానికి రిటర్న్ టికెట్, షాపింగ్ మాల్ లో షాపింగ్, ఇలా లిస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ ప్రతి దానికి కాడి గీసేసింది. మొత్తానికి మా వాడిని అవజేసేసింది యువర్ ఆనర్. మై లార్డ్, సాటి మగాడిగా సహృదయంతో నా క్లయింట్ బాధని మీరు అర్థం చేసుకుని ఆ డబ్బుని ఇప్పించవలసిందిగా ఈ కోర్టు వారిని కోరుతున్నాను. ఆర్డర్ ఆర్డర్. ఆడవాళ్ల కోరికలు ఉల్లిపాయ పొరల్లాంటివి. అక్కడ ఒకటి తీసిన వెంటనే ఇంకొకటి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొకటి పుడుతుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా మీ వాదనలో న్యాయం ఉందని నమ్ముతూ మీరు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి చెల్లించవలసిందిగా నేను తీర్పునిస్తున్నాను. థ్యాంక్ యూ లాయర్ గారు. వదలరా. గాడ్ బ్లెస్ యూ మై సన్. సిక్స్ మంత్స్ బ్యాకే కదా ముక్తేశ్వరం లేదో పనుందని వెళ్ళావు. మళ్ళీ ఇప్పుడేంటి? మళ్ళీ పనుంది. పనుంది అని చెప్తావు, కానీ ఆ పనేంటో మాత్రం చెప్పు. సర్లే, వాటర్ బాటిల్ ఉందా? అరే మర్చిపోయాను. అన్నీ గుర్తు చేయాలి. అసలు నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో. ఉండు, తెస్తా.
ఒక వాటర్ బాటిల్ ఇవ్వమ్మా. చెప్పు. బయలుదేరుతాను. మిలిటరీ యూనిఫామ్ ఏంటి? ఏం లేదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఈ మధ్య నీకు సీక్రెట్స్ ఎక్కువైపోయాయి. నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. అయినా చిన్నప్పటి నుంచి వెంట పడుతున్నానని బాగా లోకు అయిపోయాను నీకు. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావు. సరే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా మాట చెప్పెళ్ళొచ్చుగా. ఏంటది? ఐ లవ్ యూ. అడిగి థ్యాంక్స్ చెప్పించుకోవచ్చు, అడిగి సారీ చెప్పించుకోవచ్చు, బట్ అడిగి ఐ లవ్ యూ చెప్పించుకోకూడదు. ఓకే బాయ్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పేసా, ఇది ఫిక్స్. వెళ్ళు. సరే, డ్రైవ్ సేఫ్. బాయ్. హాయ్ డాడ్. ఏంటి డాడీ మనసులో మాట ఏదైనా మళ్ళీ బయటకు వచ్చిందా? ముందు మాట వచ్చింది, ఆ తర్వాత ఇంట్లో వారొచ్చింది. ఏమైంది? జీతం పెంచితే కానీ నేను ఇక పని చేయనమ్మా. చేయకపోతే మాని. ఇప్పుడు నీకు ఇస్తున్న 4,000 ఎక్కువ. ₹1 కూడా పెంచును. పక్కింట్లో ఇదే పనికి 6,000 ఇచ్చి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది మానేస్తే 6,000 ఇచ్చి మనం పెట్టుకోవాలి. 6,000కు రూపాయి తక్కువ ఇచ్చిన పని చేయనమ్మా. చెప్పానా? ఏమండి మిమ్మల్ని? మనసులో మాట చెప్పేసానా? మాస్క్ ప్లీజ్. ఆయన సంగతి సరే, నీకేంటి ఇంత లేట్ అయింది? బాలుని బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వచ్చాను మమ్మీ. ఫుల్ ట్రాఫిక్. ఆ బాలుతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఇలా టైం పట్టించుకోకుండా తిరగడం నాకు నచ్చట్లేదని ఎన్నిసార్లు చెప్పాను? బాలుతో టైం స్పెండ్ చేయడం నాకు నచ్చుతుందని నీకెన్నిసార్లు చెప్పాను? సరే, మాట్లాడడానికి ఇంకేం లేదు కదా. ఓకే, గుడ్ నైట్. బాయ్ డాడ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. నందు, ఏయ్, నువ్వు వెళ్ళరా. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. మధ్యలో నేనేం చేశాను? మనం హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు వద్దన్న వాడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, నందినికి బాలు మీద ఇష్టం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. బాలు మంచోడే కదా శారదా, వాడిని ఇక్కడ తీసుకొచ్చినందుకు దెప్పుతున్నాం. అసలు నేను బ్యాంక్ జాబ్ ని రిజైన్ చేసి కరెక్ట్ టైంలో రియల్ ఎస్టేట్ లోకి వచ్చి ఇంత సంపాదించింది వాడి సలహాల వల్లే కదా. మీరు ఎన్నైనా చెప్పండి, చిన్నప్పుడు ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడి నేను అల్లుడిగా ఈ ఇంటికి రావడానికి ఎలా ఇష్టపడతాను? నీ ఇష్టాలు ఎవరికి కావాలే బోడి, వాళ్ళు ఇష్టపడాలి కానీ. అంతే అంతే. నీకెందుకు ఇష్టం ఉంటుంది? ఉండదు, ఉండకూడదు కూడా. మనసులో మాట బయటకు వచ్చేసిందా? పెట్టండి. కదా మనసు, దానికో మాట. మీకు ఇదే కరెక్ట్. ఇప్పుడు ఎవరు కాల్ చేశారు? రాజు చెప్పు. ఒక అమ్మాయి FB లో పోస్ట్ చేసిన పిక్ పెట్టాను చూడవా? బాలు ఏంటి తులాభారంలో? ఆ పక్కనున్న వాళ్ళెవరు? వాడి నానమ్మ తాతయ్య అంట. తనకి తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు? బాలు మన దగ్గర ఏదో సంథింగ్ దాస్తున్నాడు. యా, హీస్ హైడింగ్ సంథింగ్. అవును, బాలు నీతో ఏ ఊరు వెళ్తున్నా అని చెప్పాడు? కోటిపల్లి దగ్గర ముక్తేశ్వర. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? అమ్మాయిలా ఉంది. కోటిపల్లి ఎవరు దిగండి. కోటిపల్లి కోటిపల్లి. ఏంటి ఎడు ముక్తేశ్వరం ఎక్కడ? అక్కడ అట ఆ పక్క ఎలా వెళ్ళాలి? బల్కట్ మీద. చెల్లికట్టు గురించి విన్నాం కానీ బల్కట్ గురించి ఇప్పుడు వెళ్ళలేదే. ఇప్పుడు విన్నావు కదా. ఓ, బైక్ లో సైకిల్ కూడా ఎక్కించారండి. ఏమన్నా కూడా ఎక్కిస్తారు మా వాళ్ళు. ఏ రావా? రా వచ్చా. ఈ ఊరు కొత్తలో ఉన్నారండి మీరు? మరి కొత్తనండి. ఓ, ఇది బాగా లోతుంటదా? నువ్వు పడితే ములిగి వచ్చేంత లోతుంటది. జాతరకి త్వరగా వచ్చాయి. ఇంటి కాడ పడేస్తాను, నువ్వు నడిచాయి. మీరు ఎంతకీ నేను అడిగింది చెప్పలేదు. జాతర మరి అయితే జాతరలో కలుద్దామండి. బాలు ఫోటో చూపించి అడిగితే ఎక్కడ ఉంటాడో చెప్పేవాడు కదా. ఆడెక్కడున్నాడో మనకు చెప్తాడు, మనం అడిగిన విషయం ఆడికి చెప్తాడు. ఓ, మనది సీక్రెట్ ఆపరేషన్ కదా. సీక్రెట్ ఆపరేషన్ గట్టిగా అరుస్తావు ఏంట్రా? కరెంట్ ఎత్తనాడు. ఇప్పుడు వాడిని ఎక్కడైనా ఎత్తుకుతాం.
ఊరంతా జాతరలో ఉంటే నువ్వు వెళ్ళి పక్క ఊర్లో ఎత్తుతావా? నువ్వురా అది అక్కడ సోలో హీరోగా ఉండేవాడు, ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ హీరో అయినట్టున్నాడు. ఇదిగో తాతయ్య నన్ను పట్టుకుని తాతయ్య ఏంటి? నేను ఇంకా తండ్రిని కాలేదు. తండ్రి కాలేదా? అంటే పెళ్ళవలేదు. ఇప్పుడు పెళ్లి చేసిన మటుకు చేసేదే ఉందిలే కానీ పోలే తమ్ముడు, నేను అడుగుతాను చెప్తా. ఆ ఫ్యామిలీ గురించి నీకు ఏమన్నా తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? సుందర మాస్టర్ కొడుకులు, పెద్దవాడు భాస్కర్, వాడి భార్య పిల్లలు, చిన్నోడు సూర్యం మిలిటరీలో పనిచేస్తాడులే. ఇదేం కన్ఫ్యూజన్ రా. హలో నందు, బాలు కనిపించాడా? కనిపించారు కానీ సార్ పేరు ఇక్కడ బాలు కదమ్మా, సూర్య. సూర్యనా? పైగా సార్ మిలిటరీలో పనిచేస్తారని చెప్తున్నారు. బాలు మిలిటరీలోనా? అదేంటి? నువ్వు ఫోన్ పెట్టేస్తే అదేంటో కనుక్కుని వస్తాం మేము. రండి రండి, జాతర చూడడానికి వచ్చిన కుర్రాళ్ళకి సూపర్ ఛాన్స్. కుస్తీ పోటీల్లో పాల్గొనండి. 10,000 ప్రైజ్ మనీతో పాటు ఒక గొప్ప సర్ప్రైజ్ సొంతం చేసుకోండి. రండి రండి. కుస్తీ పోటీలోనా? నేనా? అవును బాబాయ్, నువ్వే. నానైతే ఎలాగో ఫైట్లు చేయలేదు. నువ్వు మిలిటరీ కదా, వాళ్ళని ఈజీగా కొట్టేస్తావు. ఏంటి మీ గొడవ? ఫైటింగ్ లేదు, ఏం లేదు. పదండి ఇంటికి. నువ్వు ఆగు, మా తమ్ముడు వెళ్తే గెలుస్తాడు. అవును బాబాయ్, ఈజీగా కొట్టేస్తాడు. మనం ఎంచక్క 10,000 గెలుచుకోవచ్చు బాబాయ్. పద బాబాయ్, కొట్టు. ఏంటి నువ్వు పోటీ చేస్తావా? అయితే ముందు మీ ఇద్దరు పోటీ పడాలి. మీలో గెలిచినోడు ఆడితో పోటీ చేయాలి, అందులో గెలిచినోడు ఆడితో పోటీ చేయాలి. ఆ పోటీల్లో గెలిచినాడికే 10,000 వస్తాయి. సరేనా? అంటే ముందు వీణ్ణి కొట్టి తర్వాత వాణ్ణి కొట్టి ఆ తర్వాత వీణ్ణి కొట్టాలా? అబ్బే, ఈ కుస్తీ పోటీలు మన వల్ల కాదు కానీ అందరినీ ఒకేసారి వచ్చేమో చూసుకుందాం. హ్యాపీనా? కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ. ఇదిగోరా ప్రైజ్ మనీ నీకు. అవును, ఏదో స్పెషల్ సర్ప్రైజ్ ఉందన్నారు. అదే మంచువాణి. బాబాయ్, నాకు రేపు డబ్బులు వస్తాయి. నీకేమైనా కనిపెట్టినా? డబ్బులు వస్తాయా? ఎందుకు? రేపు రాఖీ పండగ కదా, రాఖీ కడితే వాడు నాకు డబ్బులు ఇస్తాడుగా. ఓ, రేపు రాఖీ కదా? అవును బాబాయ్, నాకు చెల్లుంది కాబట్టి రాఖీ కడుతుంది. మరి నీకు నాన్నకి రాఖీ ఎవరు కడతారు? ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నావుగా, ఈసారి మిస్ అయిపోతానేమో అనుకున్నా. నీ చేత రాఖీ కట్టించుకోవడం మిస్ అవడం ఛాన్సే లేదు. ఇది నీకు. వద్దన్నయ్య. అరే, పండుగ రోజు అన్నయ్య ఇస్తుంటే వద్దనకూడదు. ఓకే సరే సరే, నేను ఇక బయలుదేరినా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు వస్తాను. దా. ఎవరు మీరు? తప్పుగా ఏంటిదంతా?
ఎవరు నువ్వు? నీకు మా బాలుకున్న సంబంధం ఏంటి? అసలు మీరెవరు? విఆర్ బాలుస్ ఫ్రెండ్స్. మా వాడు మంచోడు కదా ట్రాప్ చేసేవని చేద్దాం అనుకుంటున్నావా? వాడికి ముందు వెనక మేము ఉన్నాం. పక్కన నందిని అని చాలా రోజు వెయిటింగ్ లో ఉంది. నీకు ఫ్రెండ్స్ కావాలంటే ఫేస్బుక్ లోను, ఫాలోవర్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఎత్తుక్కో. కానీ ఇలా మా వాడి చుట్టూ ఫాలో అవడం మాత్రం చాలా బాగలేదు. ఏ మీకు బుర్రుండే మాట్లాడుతున్నారా? అబ్బాయి అమ్మాయి రిలేషన్ అంటే అదేనా? ఇంకేం ఉండదా? ఇంకేముంటదిరా, మనకు తెలిసిందే కదా. తను మా అన్నయ్య రిషి. రిషి? రిషినా? అవును, ఆ అమ్మాయి ఆ పేరే చెప్పింది. తాతయ్య దగ్గర శివ, ఊళ్ళో సూర్య, ఈ అమ్మాయి దగ్గర రిషి. ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, ఒక్కో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. రాని షార్ట్ ఫిల్మ్ లో యాక్టింగ్ కాకుండా ఈ రియల్ లైఫ్ లో యాక్టింగ్ ఏంటో అడిగేద్దాం. వచ్చేసాను తాతయ్య, సాయంత్రం కలుస్తానుగా. ఓకే బాయ్. హే గాయ్స్, రేయ్ నాకు కాఫీ ఆర్డర్ చేయి. రేయ్ మన శివకు ఒక కాఫీ చెప్పరా. కాఫీ ఒకటే చాలా, స్నాక్స్ కూడా చెప్పాలా సూర్య? కాఫీ తాగేటప్పుడు తనేం తినడుగా కదా రిషి? అవును, ఇప్పటి నుంచి నేను ఏ పేరుతో పిలవాలి హీరో? శివ, రిషి, సూర్య, బాలు. అర్థమైంది. మీ దగ్గర దాచిన విషయం ఓపెన్ అయిపోయిందని నాకు అర్థమైపోయింది. ఓపెన్ అవ్వలేదమ్మా, ముక్తేశ్వరం నుంచి నిన్ను ఫాలో చేసి మేమే ఓపెన్ చేసుకున్నాం. ఓ డిటెక్టివ్ డ్యూటీ చేశారా? ఏంటి హీరో అసలు ఇదంతా? నీకు ఇన్ని పేర్లేంటి? నీ రిలేషన్స్ ఏంటి? రిలేషన్స్ ఇచ్చేది నేనైనా అడిగి తీసుకునేది వాళ్ళు. డబ్బు కోసం రిలేషన్స్ ని వదిలేసుకునే ఈ రోజుల్లో అడిగి మరీ రిలేషన్స్ తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకోకూడదు? మన ఇంట్లో ఏది ఉండదో అది బయట నుంచి తెచ్చుకుంటాం కదా. అలాగే మా ఇంట్లో కూడా సంతోషం లేదు, ప్రేమ లేదు, మమ్మల్ని ఆప్యాయంగా పలకరించే వాళ్ళు లేరు. అందుకే వాటన్నిటి కోసం మా మనవడిగా వాడిని ఇక్కడికి తెచ్చుకున్నాం. అలా అని మాకు మనవడు లేడని కాదు, ఉన్నాడు అమెరికాలో. ఒక్కగానొక్క మనవడు. నా కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోతే వాడికి తోడుగా ఉండాలని అక్కడికి వెళ్ళాం. 6 నెలలు ఉన్నాం. కానీ అక్కడ ఉన్న 6 నెలల్లో మాకు ఆ ఇంట్లో ఉన్న వస్తువులకి తేడా లేదని అర్థమైంది. వస్తువులకి ప్రేమని పంచడం, పలకరించడం అవసరం లేదు కాబట్టి అవి ఉన్నాయి. కానీ మేము అలా ఉండలేక ఇండియా తిరిగి వచ్చేసాం. ఒకరోజు ఆయన నన్ను మాట అడిగారు, మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం అని. మనల్ని ప్రేమగా పలకరించేవాళ్ళు, ఆప్యాయంగా మనతో కూర్చుని మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేని మనం ఇలా బ్రతికుండి ఏంటి ఉపయోగం అని ఎలాగో జీవితాన్ని చూసేశాం. ఇంకా చావు కోసం ఎదురు చూడడం ఎందుకు, మనమే దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా అన్నారు. ఎందుకు చావాలనుకుంటున్నామో మేము చెప్పాం, ఎందుకు బతుకుండాలో వాడు చెప్పాడు. మీకు కావలసింది మీ మనవడేగా. ఒక మనవడు చూపించే ప్రేమని మీకు నేను చూపిస్తాను. ఇక నుంచి మీ మనవళ్ళ ఉంటానన్నాడు. సరే, వాళ్ళిద్దరూ అంటే హైదరాబాద్ లో ఉన్నారు, అనుకోకుండా నీకు కనెక్ట్ అయ్యారు. కానీ ఎక్కడో ముక్తేశ్వరంలో ఉన్న ఫ్యామిలీ నీకు ఎలా కలిసారు? మేం కలవలేదు, ఆ భగవంతుడే మమ్మల్ని కలిపాడు. మా ఆయనకి తన తమ్ముడు సూర్య అంటే పంచప్రాణాలు. సూర్య ఆర్మీలో జాబ్ చేసేవాడు. 6 నెలలకు ఒకసారి ఇంటికొచ్చి వెళ్తుండేవాడు. అలా ఒకసారి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి బైక్ మీద బయటికెళ్లారు. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సూర్య అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన తలకి బలమైన గాయాలు తగిలాయి. హాస్పిటల్లో చూపిస్తే బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పారు. తన తమ్ముడు సూర్య చనిపోవడాన్ని మా ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ వయసున్న వాళ్ళు ఎవరు కనిపించినా తమ్ముడు తమ్ముడు అని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకునేవారు. కొందరు చిరాకు పడేవారు, ఇంకొందరు తిట్టుకునేవారు. ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామని హైదరాబాద్ తీసుకెళ్లాను. ఆ పక్కనే ఏదో షూటింగ్ జరుగుతోంది. తమ్ముడు 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 నెక్స్ట్ లొకేషన్ కలుద్దాం. ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చా? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. ఏమండి? ఎన్నాళ్ళైందో. అన్నయ్య బాగున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. అందరూ ఆయన బాధని కళ్ళతో చూస్తే తనొక్కడే మనసుతో చూశాడు. అందుకే నేనే తన్ని అడిగాను, 6 నెలలకు ఒకసారి మా సూర్యలా ఇంటికి వస్తావా అని. దానికి తను సంతోషంగా వస్తాను వదినా అన్నాడు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాడు. మరి మేఘనాకి అన్నయ్య వల్ల అయ్యో?
మా అన్నయ్య నన్ను పట్టించుకోవడం మానేశాడు కాబట్టి. పెళ్లి కాకముందు అన్నయ్య నాతో బాగుండేవాడు. కానీ పెళ్ళైన తర్వాత ఎందుకో మా వదినకి నేను నచ్చలేదు. నువ్వు కొన్ని రోజులు హాస్టల్లో ఉంటే తర్వాత వదిన్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు. నేను హాస్టల్లో ఉన్న కొత్తలో డైలీ కాల్ చేసేవాడు, వీక్లీ వన్స్ వచ్చేవాడు. తర్వాత వీక్లీ వన్స్ కాల్ చేసేవాడు, మంత్లీ వన్స్ వచ్చేవాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు కాల్ చేస్తాడో తెలీదు. కానీ అలాంటి టైంలో ఒక హోలీ రోజు చెల్లెల్రా. అంతా బానే ఉంది కానీ సొంత మనుషులే పట్టించుకునే వాళ్ళ గురించి నువ్వు ఎందుకురా ఇంత టైం స్పెండ్ చేయడం? సొంత వాళ్ళు ఉండి కూడా దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మా నాన్న చనిపోయాక నాకు తోడుగా ఉండటానికి, నాకు ధైర్యం చెప్పడానికి నాకు చుట్టాలు చాలా మంది ఉన్నారనుకున్నాను. అమ్మా నాన్న లేరు కదా అని జాలిపడి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావేమో. ఆ తర్వాత నా పిల్లల మీద జాలి పడ్డానికి ఇంకెవరు ఉండరు. అర్థమైందా? ఏదో వారం రోజులు చూడటానికైతే తీసుకెళ్లొచ్చు కానీ ఇప్పుడు వాడిని తీసుకెళ్తే వాడు చదువు సందులన్నీ మనమే చూడాల్సి వస్తుంది. మనకెందుకు లేవే, వాళ్ళ అమ్మ తరఫు చుట్టాలన్నారు కదా, వాళ్ళలో ఎవరో వాళ్ళు తీసుకెళ్తారులే. బాలు బాగా చదువుకోవాలి. నిన్ను నాతో పాటు తీసుకెళ్లేవాళ్ళే గాని కాశీకి వెళ్తున్నాం, అందుకని తిరిగి వచ్చిన తర్వాత తీసుకెళ్తాం. అమ్మా నాన్న లేరని మేం కూడా లేవనుకోకు. మన ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, 2-3 రోజులు హ్యాపీగా ఉండెళ్ళొచ్చు. సరేనా నాన్న? ఇదిగో ఈ డబ్బులు ఖర్చులుకుంది. చిన్నపిల్లాడండి, ఓ 100 రూపాయలు ఇవ్వండి, ఏమైనా కొనుక్కుంటాడు. సరే. పేరుకు చుట్టాలందరూ ఉన్నా ఆ రోజు ఎవరూ లేనివాడిలా మిగిలిపోయాను. రిలేటివ్స్ అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయినా రిలేషన్స్ మీద నాకున్న ఇష్టం నన్ను వదలలేదు. అందుకే నేను వాళ్ళందరూ లైఫ్లో ఏం మిస్ అవుతున్నారు చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను. అలాంటి వాళ్ళందరి గురించి ఆలోచించి మీ అందరితో కలిసి ఒక సప్లయర్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సప్లయర్స్ సర్వీసా? ఏం సప్లయర్స్? ఎమోషన్ సప్లయర్స్. అదేంటది? మన దగ్గర కొడుకు కూతురు, మనవడు మనవరాలు, అక్కా చెల్లెలు, అన్నా తమ్ముడు, ఇలా ఏ రిలేషన్ అయినా వాళ్ళకి దొరుకుతుంది. ఏ ఎమోషన్ అయినా కోరుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా అందజేస్తాం. ఏం మాడుతున్నావు బాలు? నీకు రిలేషన్స్ అంటే ఇష్టమైతే నీ చుట్టాలందరినీ మళ్ళీ పిలిపించుకో, అంతేగాని ఈ ఎమోషనల్ సప్లయర్స్ ఏంటి? నన్ను వద్దనుకున్న వాళ్ళని కావాలనుకునేది లేదు, నన్ను కావాలనుకున్న వాళ్ళని వదులుకునేది లేదు. ఇప్పుడు చాలా మంది సొంత ఫ్యామిలీస్ నే పట్టించుకోవట్లేదు, అలాంటిది మన దగ్గరికి వచ్చి మరీ తీసుకెళ్తారా? ఇది అందరి కోసం కాదురా, అందరూ ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం, పలకరించే వాళ్ళు లేక ప్రేమగా మాట్లాడడానికి ఎవరైనా దొరుకుతారని ఎదురు చూసే వాళ్ళ కోసం. సరే, వాళ్ళ కోసమే అనుకున్నా, కానీ కొత్తగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తారా? 15 years బ్యాక్ వాటర్ కొనుక్కుంటున్నారంటే వాటర్ కొనుక్కోవడం ఏంటి అనుకునేవారు. కానీ ఇప్పుడు బయట నుంచి వాటర్ తెచ్చుకొని ఇల్లుందా? లేదు.
స్వగృహ ఫుడ్స్ పెట్టిన కొత్తలో షాప్ నుంచి పండగలకి పిండి వంటలు తెచ్చుకోవడం ఏంటి అనుకునేవారు. కానీ ఇప్పుడు పండగలు వస్తే చాలు పులిహోర నుంచి గారెలు బూర్లు వరకు అన్ని రెడీమేడ్గా తెచ్చేసుకుంటున్నాం. మనం అందరం ఎలాగూ షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తున్నాం, అదేదో రియల్ లైఫ్లో యాక్ట్ చేద్దాం. వాళ్ళు నాకు డౌట్, మన రిలేషన్ ఫేక్ అని వాళ్ళకి తెలుసు మనకి తెలుసు, ఇంకా వాళ్ళు మనకి ఎలా కనెక్ట్ అవుతారు? నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావుగా, ఆ, సో నువ్వు చూసేది సినిమా అని తెలుసు, అది నిజం కాదని తెలుసు. కానీ అందులోని క్యారెక్టర్స్ నవ్వితే నువ్వెందుకు నవ్వుతున్నావు? వాళ్ళు ఏడిస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ ప్రతి ఎమోషన్కి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం కదా. అది నిజం కాదని తెలిసినా మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఫీల్ అవుతున్నామో రేపు వాళ్ళని కూడా మనం అలాగే ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. ఏమోరా, లేని బంధుత్వంతో పెళ్ళడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. హే, మన ఫ్రెండ్స్ లో కొంతమందిని బావానో బయ్యానో రిలేషన్స్ తో పిలుచుకుంటాం. ఇంట్లో ఆడవాళ్ళు పక్కింటోళ్ళని అక్కానో వదినోనో పిలుచుకుంటారు. అలా అని వీళ్ళందరి మధ్య రిలేషన్స్ ఉంటాయా ఏంటి? ఉండో, కానీ పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ. అలాంటి ఎమోషన్స్ మనం సప్లై చేద్దాం. ఏం ప్రొడ్యూసర్, స్టార్ట్ చేద్దామా? నువ్వు ఎలా అంటే అలా హీరో. ఇంతకీ దీనికి పేరేం పెడదాం? ఆల్ ఇస్ వెల్ ఎమోషన్ సప్లయర్స్. తనకు దూరమైన ప్రేమని తిరిగి తెచ్చుకునేవాడు మంచోడు. తనలాగే ప్రేమకు దూరమైన అందరికీ దాన్ని తిరిగి ఇచ్చేవాడు గొప్పవాడు. నువ్వు గొప్పోడివా? ఆల్ ఇస్ వెల్ ఎమోషన్ సప్లయర్స్. మీ ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి మీకు రిలేషన్ కావాలా? అయితే మాకు కాల్ చేయండి 9475494754. మీ కొడుకు దూరంగా ఉన్నాడని బాధపడుతున్నారా? ఒకటి ప్రెస్ చేయండి. మీ ఇంటికి కొడుకులా మావాడు వస్తాడు, మీకేం కావాలన్నా ఇస్తాడు. హాయ్, మీ చెల్లెలు హాస్టల్లో ఉంటుందా? తనని తను చేసే అల్లరి పనుల్ని మిస్ అవుతున్నారా? 2 ప్రెస్ చేయండి. వెంటనే మీ అల్లరి చెల్లెలు మీ ఇంట్లో. మీకు మనవరాలు కావాలా? అయితే 3 ప్రెస్ చేయండి. మీకు మనవడు కావాలా? 4 ప్రెస్ చేయండి. ఎనీ రిలేషన్, ఎనీ ఎమోషన్, జస్ట్ మాకు కాల్ చేయండి. బంధం కోరుకునేది మీరు, అనుబంధాన్ని అందించేది మేము. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వండి. www.alliswellemotionalsupplies.com. ఎమోషన్ సప్లయర్సా? ఈ వెబ్సైట్ లోకి వెళ్తే రిలేటివ్స్ దొరుకుతారంట్రా. ఎవరికైనా రిలేషన్స్ కావాలంటే ఆ రిలేటివ్స్ ని వాళ్ళ ఇంటికి పంపుతారంట్రా. అంటే ఫోన్ చేస్తే పని మనుషుల్ని డ్రైవర్స్ ని పంపినట్టు చుట్టాలని పంపుతారా? ఇదేదో వెరైటీగా ఉందిరా. ఈ ఫేక్ చుట్టాలేంటమ్మా? ఉన్న చుట్టాలతోనే చూస్తుంటే ఏం తప్పే ఉంది? పిల్లల్ని కనే ఛాన్స్ లేని వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుకుని సరగసి ద్వారా పిల్లల్ని కంటున్నారుగా. ఇంకా ఒక్కరు కూడా రాలేదేంటి? మనం ఓపెన్ చేసింది ఏమైనా వైన్ షాపా? ఓ అని రావడానికే వస్తారులే. హాయ్ అంకుల్, వాట్ కెన్ వి డు ఫర్ యు? నా పేరు శివరావు. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. నేను ఇక్కడ ఒక్కడనే ఒంటరిగా ఉంటాను. సో మీకు కొడుకు కావాలి, రైట్? యా. అంటే మీ అబ్బాయి ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా ఏం పట్టించుకోకుండా వదిలేసి? మా అబ్బాయి నన్ను పట్టించుకోవడం లేదని మీతో ఎవరు చెప్పారు? నా కొడుకు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నేను ఉండడానికి ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే బస్సులోనూ ఆటోలోనూ ఇబ్బంది పడతానని తిరగడానికి ఒక కారు కొనిచ్చాడు. అంతేకాదు, ఆన్ ద 1st of every month నా ఖర్చుల కోసం నా అకౌంట్లో డబ్బులు వేస్తాడు. నాకు కావలసినవన్నీ ఇచ్చాడు. కానీ ఏదో ఒంటరితనం, ఎవరితోనైనా మాట్లాడతామంటే అందరూ బిజీ. అందుకే సార్, మీరు నాకు ఒక కొడుకునిచ్చారండి. నా కొడుకుతో నేను ఏమేమి చెప్పుకోవాలనుకున్నాను అతనితో చెప్పుకుంటాను. ఓకే అంకుల్, రండి. ఇంతకీ మీ అబ్బాయి పేరు? ఆదిత్య. నైస్ నేమ్. రే భద్రం, ఇతనే మీ ఆదిత్య. అంకుల్, మీ అబ్బాయితో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని ఇతనితో షేర్ చేసుకోవచ్చు. అరే సుధా, అర్జెంటు. ఏంటి తమ్ముడైలా? ఆ డాక్టర్ దానికే కదా? డాక్టర్ చేసిన పనికి కుక్క పెట్టి ఏడ్చిన ఆంటీ. సూపర్. గుక్క పెట్టి ఏడ్చిందా? ఏం చేశాడా డాక్టరు? ఇంజెక్షన్ వేసాడంట, అది జలుబుకి. ఇలాంటి ఆటికి ఎవడన్నా ఈ తమ్నేలు పెడతాడా? ఇలాగే పెట్టాలమ్మి. అయినా దేనికి ఎలా పెట్టాలో నాకన్నా బాగా ఎవడికి తెలుసు. హలో, ఆల్ ఇస్ వెల్ ఎమోషన్ సప్లయర్స్. మీరు మీ వెబ్సైట్లో చెప్పినట్టు ఏ రిలేషన్ కావాలన్నా పంపించగలరా? ఎస్ మేడం. ఒక 60 years ఏజ్ ఉన్న గ్రాండ్ మదర్ని పంపిస్తారా? గ్రాండ్ మదరా? యా,
మా పాపకి వాళ్ళ అమ్మమ్మ బాగా అలవాటు. అమ్మ లాస్ట్ మంత్ చనిపోయారు. దాంతో పాప బాగా బెంగ పెట్టుకుంది. సో ఆ ఏజ్ వాళ్ళని మీరు ఎవరినైనా పంపిస్తే. ఆ ఏజ్ వాళ్ళంటే ఓకే అండి, మీ అడ్రస్ మాకు మెసేజ్ చేయండి. రేపు మీ ఇంట్లో అమ్మమ్మ ఉంటారు. థ్యాంక్ యూ. హీరో ఇప్పుడు అమ్మమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనందరం యూత్ కాబట్టి కొడుకు కోడలు లాంటివి ఓకే. అమ్మమ్మ నాన్నమ్మ ఎలా? ఏముంది, మన మేకప్ రాముని పిలిపించి ఎవరికొకరు ముసలి గడ్డ పేర్చి పంపించేద్దాం. మేకప్ వేస్తే గెటప్ వస్తుంది కానీ ఎమోషన్ రాదుగా. మరి ఎలా మాటిచ్చావు నువ్వు వాళ్ళకి? అమ్మా, ఎవరు బాబు? మేమెవరో మీకు తెలియదమ్మా. మీతో చిన్న పనుండి వచ్చాం. మా పిల్లలే నాతో పని లేదని ఇక్కడ వదిలేశారు. నీకేం పని బాబు? అంటే ఈ వయసులో మనవడితోనో మనవరాలతోనో ఆడుకోవాలని ఆశ ఉంటుంది కదా. ఉంటుంది, ఎందుకుండదు. ఇక్కడుండే వాళ్ళందరికీ ఆ ఆశ ఉంటుంది. అదృష్టం ఉండాలిగా. మీ సొంత మనవలతో ఆడుకునే అదృష్టాన్ని మేము ఇవ్వలేం కానీ ఆ వయసున్న మనవరాలతో ఆడుకునే అవకాశం మాత్రమే మేము ఇవ్వగలం. అర్థం కాలేదు. నన్ను నమ్మండి. వీడియో అయిపోయింది, మంచి తమ్నేల్ చెప్పు. ఏంట్రా నీ రచ్చ? పిల్లోని కన్నాక లేని కష్టం పేరు పెట్టడానికి వచ్చిందంట. వీడియోలు తీస్తావు కానీ పేర్లు పెట్టలేవు. సర్లే చెప్తా, రాసుకో. చెప్పు. ఆఫీసర్ చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న ఒక అమ్మాయి. సూపర్. ఏం చేశాడు ఆఫీసరు? లోన్ శాంక్షన్ చేశాడే. ఛీ, అంత మంచి పని చేస్తే ఇలా పెడతారు ఎవరైనా? ఇలా రాస్తేనే చూస్తారు మే. ఇదే ట్రెండ్, ఫాలోగా. చెప్పండి. ఎమోషన్ సప్లయర్స్ అంటే మీరు ఏ రిలేషన్ అయినా పంపిస్తారా? పంపిస్తాం. మీకు ఎవరు కావాలి? బ్రదరా, చెల్లెలా, ఫాదరా? ఎవరు? పెళ్ళాం. వైఫా? ఏ వైఫ్ రిలేషన్ కాదా? వైఫ్కి ఎమోషన్స్ ఉండవా? మీ వైఫ్ లేరా? ఉంది, కానీ ఎక్కడ లేదు. పుట్టింటికి వెళ్ళింది. అది లేదు కాబట్టి మా బాడీ అంతా. అలాంటప్పుడు ఆవిడకి ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు కదా. ఎవడు? ఇక్కడ ఎంప్లాయ్ అండి. చెప్పండి. పుట్టింటికి వెళ్ళిన పిల్లాన్ని, బాగా తాగిన ఫ్రెండ్ ని ఇంటికి పిలవడం. పిల్లన్న తెలుస్తుంది. అయితే పిలవండి. అడ్రస్ ఇచ్చేళ్ళండి. ఓకే. వస్తున్నాను. వెల్కమ్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్. ఎవరు చూడట్లేదు కదా. అబ్బా, స్మెల్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునా? నిజంగా టేస్ట్ సూపర్ గా ఉంది. నా ఫేవరెట్ సాంగ్. ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? నేనా? మీ ఆవిడతో కూడా ఇలాగే డాన్స్ చేస్తుంటారా? అది ఓన్లీ ఫైట్స్. ఎవడ్రా అసలు? నేను కూడా వీడి పెళ్ళాన్నే. కాకపోతే మీరు పర్మనెంట్, నేను టెంపరీ. నేను రాలేదు, ఆయన పిలిపించారు. ఏంటి సార్, చేపను మీరే పంపించి వాళ్ళను కూడా మీరే పంపిస్తే ఇదేమైనా న్యాయమా సార్? పెళ్ళాం ఊరెళ్తే పక్క చూపులు చూడటం నీకు న్యాయంగా ఉందా? మేము ఎమోషన్ సప్లైర్స్ పెట్టింది నిజంగా ఒక ఎమోషన్ అవసరమైన వాళ్ళ కోసం, ఇలాంటి పెదవ ఆలోచన చేసే వాళ్ళ కోసం కాదు.
ఈ విషయం నీకు అక్కడే చెప్పొచ్చు. కానీ తప్పు చేయాలనే నీ ఆలోచన ఉందే, అది మా దగ్గర కాకపోతే ఇంకో చోటుకి తీసుకెళ్తుంది. మనస అవును, నువ్వు వైఫ్ రిలేషన్ కావాలని మా దగ్గరికి వచ్చినట్టే రేపు ఎప్పుడైనా హస్బెండ్ రిలేషన్ కావాలని వాడు వస్తే ఈ ఎమోషన్ని నా డైలాగ్ని ఇలాగే ఇక్కడ పర్మనెంట్గా ఫిక్స్ చేసేసుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనివ్వదు. నన్ను క్షమించండి అమ్మా. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఇదిగో బాగా మాట్లాడతారట. ఏ హాయ్ హాయ్ బావా. శిరీష మీరు కాన్సెప్ట్ చెప్పిందమ్మా. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. అవును, మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళకి కావాల్సిన రిలేషన్ తో మీరు వెళ్తారు అంతేగా? ఎస్ అంతే బావా. ఓకే, అయితే మా ఫ్యామిలీలో చిన్న కోడలిగా రావడానికి మాకు నందిని కావాలి. ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఫోన్ కట్ చేసిందేంటి? కట్ చేయక ఇష్టం లేని టాపిక్ కంటిన్యూ చేస్తుందా? తమ్ముడు రోజు పెళ్లి టాపిక్ తీసుకొస్తున్నాడు. వాడికి నందిని అంటే చాలా ఇష్టం కదా. ఆ విషయం నాకు తెలీదా? అమ్మతో మాట్లాడి నందుని ఎలా కన్విన్స్ చేయాలో నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. ఓకే. నా పేరు గాయత్రి, మా వారి పేరు రామశర్మ. మాది కొవ్వూరు దగ్గర వాడపల్లి. మాకొక్కడే కొడుకు, వాడి పేరు ఆచార్య. మా ఆయనకి వాడంటే ప్రాణం. వాడికి 7 ఏళ్ల వయసున్నప్పుడు గోదావరి పుష్కరాలు తప్పిపోయాడు. వాడి గురించి వెతకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికి కూడా ప్రతిరోజు మా ఆయన ఆ రేవు దగ్గరకు వెళ్ళి మా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తూనే ఉంటారు. చిన్నప్పుడు వాడి ఇష్టంగా పక్కింటి వాళ్ళ స్కూటర్ ఎక్కడం చూసి వాడి కోసం స్కూటర్ కొని వాడిని ఎక్కించుకొని పొద్దుట సాయంత్రం ఊరంతా తిరిగేవారు. వాడు మాకు దూరం అయ్యాక ఆ బాధతో ఇప్పటి వరకు ఆ స్కూటర్ని ముట్టుకోలేదు. 20 ఏళ్లుగా కొడుకు కోసం ఆయన పడుతున్న బాధ చూసి దేవుడికి కూడా జాలి కలిగిందేమో. తొందరగా తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయనకి క్యాన్సర్. ఇంకో నెల రోజుల కంటే ఎక్కువ బతకరు. ఈ నెల రోజులు ఆయన నవ్వుతూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఆయన అలా ఉండాలంటే దూరమైన మా కొడుకు తిరిగి దగ్గర అవ్వాలి. అందుకే నాకొక కొడుకు కావాలి. కానీ ఆయనకు మాత్రం వచ్చింది మా ఆచార్య కాదన్న విషయం తెలియకూడదు. ఇక్కడ అలాంటి కొడుకు దొరుకుతాడా? దొరుకుతాడా ఆంటీ? మీరు కోరుకున్నట్టు మీ కొడుకే దొరుకుతాడు. ఆచార్య. అదే ఆచార్య. ఆచార్య, నీకోసం మీ అమ్మ వచ్చారు. గుర్తుపట్టలేదా? మా అబ్బాయి ఉంటుంటే ఇలాగే ఉండేవాడేమో. అచ్చం ఆచార్యలాగే ఉన్నావు. ఆచార్యలో ఉండవేంటమ్మా? నేనే ఆచార్యని. ఇందులో మా ఆచార్య చిన్నప్పటి వివరాలు అన్నీ ఉన్నాయి. మా ఆయనకి అనుమానం రాకుండా, ఎటువంటి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. అంకుల్ని ప్రిపేర్ చేసి ఉంచండి. రేపు ఆయన కొడుకు ధూమ్ధామ్గా రాబోతున్నాడు. ఏంట్రా ప్రసాద్, ఏదైనా పెళ్లి ఊరేగింపా? మన రామ్ శర్మ గారు అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడు కదా, తిరిగి వచ్చాడంట. పోన్లేరా, ఆయన చేసిన మంచికి అంతా మంచి జరిగింది. అవునవును. ఏ పెట్టి సార్, ఓయ్ పెట్టి సార్. ఏంటి హీరో? అవును, ఈ ఊరేగింపు కొంచెం ఓవర్ కనిపించట్లా? పెళ్లి కొడుకునే ఊరేగింపుగా తీసుకొస్తారు. అలాంటిది ఎప్పుడో తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తుంటే ఆ మాత్రం ఉండొచ్చు, పర్లేదు. బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది. ఏంటది? కొడుకు వస్తేనే ఆయన అంతా హ్యాపీ ఫీల్ అయితే కొడుకుతో పాటు కోడలు కూడా వస్తే వాళ్ళకి కావాల్సింది కొడుకమ్మా. వాళ్ళకి కొడుకు కావాలి, నాకు నువ్వు కావాలి. అయినా వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్. కొడుకుతో పాటు కోడలు ఫ్రీ. బాగుంది కదా? నీకు పిచ్చా? ఎస్, హీరో అంటే పిచ్చి నాకు. ఐ లవ్ యూ చెప్పమంటే నువ్వు చెప్పట్లేదు. ఇలాగైనా నన్ను సాటిస్ఫై అవ్వని.
బాగున్నావమ్మా? నన్ను కూడా దీవించండి. మీ కాళ్ళు కోడలా? అంత ఆశ్చర్యపడకండి ఆంటీ, నేనే అలా ఫిక్స్ అయ్యా. ఇంతకీ నానేరమ్మా? అరుగో వచ్చారు. ఆచార్య ఊళ్ళో చాలా మంది ఆ ఊళ్ళో అబ్బాయిని చూసాం, అచ్చం మీ కొడుకులాగే ఉన్నాడు. ఇక్కడ అబ్బాయిని చూసాం, మీ కొడుకులాగే ఉన్నాడంటే నీకోసం ఆ ఊరు వెళ్ళటం, చూడడం, ఆశపడ్డం, తర్వాత నిరాశపడ్డం అలవాటైపోయి ఇంకా వెళ్ళడం మానేశాను. కానీ ఆ దేవుడు మళ్ళీ మీ అమ్మ రూపంలో నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. అయినా అమ్మ కన్నా కొడుకుని ఇంకెవరు గుర్తుపట్టగలరు చెప్పు? రన్నానా? ఎక్కడికి రా? చెప్తారండి. చూడండి, చిన్నప్పుడు నా కోసం కొన్న స్కూటర్. ఇప్పుడు నేను వచ్చేసాక నన్ను బయటికి తీసుకెళ్తారా? ఎక్కడికి రా? అక్కడ ఎవరు కొడుతున్నా? కొట్టుకొని అదేంటి నాన్న, కళ్ళ ముందు అంత దారుణంగా ఒకరిని కొడుతుంటే మనకెందుకంటారేంటి? అటు చూడు, ఆపాల్సిన వాడే తిరిగి కట్టి అవుతున్నాడు. నీకు నాకు ఎందుకు పద. రెండు బాగుంటుంది భయ్య. ఏంటి నాన్న దారుణం? అంత పబ్లిక్ గా ఒక మనిషిని కొడుతుంటే ఎవరు పట్టించుకోకపోవటం ఏంటి? ఎవరు మనుషులు వాళ్ళు? గంగరాజు ఇసుక మాఫియాకి రారాజు. నేను విఆర్ఓగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానంటే వాడి అక్రమాన్ని అరికట్టలేకపోతున్నానన్న బాధ కూడా ఒక కారణం రా. ఎవడైనా డబ్బు సంపాదించి ఆస్తుల్ని కొంటాడు, వీడు అధికారులను కొంటాడు. ఇది కలియుగం, న్యాయం కూడా అన్యాయం వైపే ఉంటుంది. అందుకే వాడు అరాచకాలను అరికట్టడానికి ఎవ్వడూ ముందుకు రాడు. కొడతా అనుకున్నావా? మా వాళ్ళు కొట్టే తీసుకొచ్చారుగా. రేయ్, కోట్లో కూర్చొని వ్యాపారం చేసేవాడికి లెక్కలు తెలిస్తే చాలు. నీలాగా ఇలాంటి వ్యాపారం చేసేటప్పుడు లెక్క తప్పించడం తెలియాలి. నాలాగా మీ సర్వే నెంబర్లు కూడా మావాడి పేరు మీద మార్పించమని ఎన్నిసార్లు చెప్పినా వినట్లే. అనవసరంగా డబ్బులతో పోయేదానికి దెబ్బల దాకా తెచ్చుకున్నావు. ఇప్పటికైనా వినా? ఎందుకు వినాలి? లీజుకు తీసుకున్నది నేను. ఇది నా ఇసుక. ప్రాణం పోయినా రాసి ఉన్నా. నా ఇసుక నీ ఇసుక ఉండదురా, ఇసుక మాత్రమే ఉంటుంది. ఈయన్ని సోత్తుంటే చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం ఒకటి గుర్తుకొస్తుందిరా. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఆ లాస్ట్ లైన్ నీలాంటి వాళ్ళ కోసమే దేవుడు అందరికీ పూర్ణాయుష్ ఇస్తాడు. కానీ నీలాంటి వాళ్ళే ఇలా అర్ధాయుష్తో పోతారు.
చంపడం కంటే సమస్యని చంపడం మంచిది గంగా. అర్థం కాల. చూడు, లీగల్గా మాట్లాడితే ఈ సర్వే నంబర్లన్నీ వాడి పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే రేపైనా వాడి తరపున వాళ్ళు ఎవ్వడో ఒకడు వస్తాడు. అందుకని సర్వే నంబర్లన్నీ మన పేరు మీద ఉంటే మంచిది. అలా ఎలా? పాత డేట్తో మనమే లీజుకు తీసుకున్నట్టు అప్పటి విఆర్ఓతో సంతకం చేస్తే సరే. అప్పటి విఆర్ఓ రామశర్మ ఇప్పుడు పోస్ట్లో లేడుగా. పోస్ట్లో లేడు కానీ బతికే ఉన్నాడుగా. అప్పటి డేట్తో అగ్రిమెంట్ చేయించుకొని మరీ సంతకం పెట్టిద్దాం. వాడికి అసలే క్యాన్సర్, ఎప్పుడు పోతాడో తెలియదు. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పడానికి బతుకుండాడు. ఉప్పు కారం పెట్టిన జామకంటే నువ్వు చాలా ఇష్టంగా తినేవాడి. ఏ శర్మ లేరా? గంగరాజు గారు ఈ పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. అక్రమంగా తవ్వుతున్న చాలక పక్క వాళ్ళది కూడా ఆక్రమించుకోవాలనుకుంటున్నాడా? నేను సంతకం పెట్టు వెళ్ళా. రేయ్, పెట్టకపోతే పెట్టించుకురమ్మన్నారు. ఎవరి మీద చేయొద్దాం అనుకున్నావురా? ఎవరి మీద చేయొద్దాం అనుకుంటున్నావు? మేము గంగరాజు మనుషులం. గంగరాజు మనుషులైతే ఏంట్రా? ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉండవుగా? కొడితే వాడికైనా వాడి మనిషికైనా తగులుద్దిగా. మీరు వాడి మనుషులు, డబ్బులు ఇస్తే కొడతారు. నేను ఆయన కొడుకుని. ఇంకోసారి మా నాన్న జోలుకొచ్చినా, ఆయన వైపు కన్నెత్తి చూసినా మీకు వాడికి గాయత్రి, కాసిన మంచిని పట్రా. నాకు కూడా అమ్మా. ఈ పేపర్లు ఏంటి ఇక్కడ? గంగరాజు వచ్చాడు. అమ్మా నమస్కారం. నా పేరు గంగరాజు. పేరు ఇన్నే ఉంటారులేండి. అమ్మ ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, నిప్పు ఇలాంటివి జనాలు వాడుకుంటున్నట్టే నేను కూడా ప్రకృతి ప్రసాదించిన ఇసుక వాడుకుంటూ ఉంటాను. అవసరమైన వాళ్ళకు అమ్ముకుంటూ ఉంటాను. బతకాలి కదా. ఈ మధ్య ఇసుకకి డిమాండ్ బాగా పెరిగిపోయిందమ్మా. డిమాండ్కి తగ్గ సప్లై చేయలేకపోతున్నాను. అందుకే రామశర్మ గారు రాగానే ఈ పత్రాలు మీ సంతకాలు పెట్టించి పంపించేయండి. 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ కొడుకు మగాళ్ళ తిరిగి వచ్చానుకుంటున్నాడేమో. మా వాళ్ళకేదో వార్నింగ్ ఇచ్చాడంట. కొంచెం భయం చెప్పండి అమ్మా. అప్పుడు తప్పిపోయాడు కాబట్టే ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నేను తప్పించాలనుకుంటే ఇంకెప్పటికీ తిరిగి రాడు. అదన్నా. ఎక్కడికి రా? సంతకం అడిగాడిగా, వాడి ముందే పెడతాం. రేయ్, గంగా, శర్మగాడు కొడుకుని తీసుకొని వస్తున్నాడు. ఎవరి కోసం రారు? భయం భయం ఎవరినైనా రప్పిస్తుంది బాబాయ్. కూర్చున్నా. కూర్చొని పంచాయతీలు చేయడానికి కాదు పిలిపించింది. ఇందుకే సంతకం పెట్టారా? పెట్టలేదు. పెట్టారు కూడా. నే పెట్టిస్తాగా.
చిన్నప్పటి నుంచి నాకు అలవాటుంది. ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగిచ్చేస్తాను. అది ప్రేమైనా భయమైనా. కూర్చున్నాను. 5 నిమిషాలే వెళ్ళిపోదాం. ఇంటికొచ్చి అమ్మ నాకిది చెప్పమన్నావంట. ఏంటది? భయం. భయం భయం అనేది ఒకరు చెప్తే రాదు. ధైర్యం అనేది ఒకరు భయపెడితే పోదు. ఏ ఎండగా గొడుగు పట్టేవాడు నీ వెనుకున్నాడు. నాన్న మీద ఎవరు నీడా పడకుండా కాపాడే కొడుకు నీ ముందున్నాడు. బెదిరించినందుకు నాన్నకి, బాధ పెట్టినందుకు అమ్మకి సారీ చెప్తే వదిలేస్తాను. ఏంటి గంగరాజునే భయపెడుతున్నావా? ఎదిరించేవాడు రానంత వరకేరా భయపెట్టేవాడు రాజ్యం. చూడ్డానికి మన చోట్ల ఉన్నావు, మరి ఇలా కొడుతున్నావేంట్రా? రాముడు కూడా మంచోడేరా, కానీ రావణాసుని వేసేలా పద. తాతయ్య, ఈస్ట్ గోదావరి స్పిన్నింగ్ తెలుసా? అయితే ఏమైనా పనుందా? మీ ఎమోషన్ సప్లైర్స్ వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయా? ఇలాంటివి వస్తాయని మాకు కూడా అప్పుడే తెలిసింది. వాడు అసలే డేంజరస్ ఫెలో. తర్వాత ఏం చేయలేదు కదా. ఈ యాక్షన్ సంగతి సరే, మీ లవ్ మ్యాటర్ ఏమైంది? మీ సిస్టర్ నిన్ను మ్యారేజ్ గురించి ఏం ఫోర్స్ చేయలేదా? త్వరగా చెప్పండి, నెక్స్ట్ ఏ ఫ్యామిలీస్ లో ఏం జరిగిందో అని క్యూరియస్ గా ఉంది. వేడిగా ఒక టీ తాగి తర్వాత చెప్తా. 5 టీ ప్లీజ్. ఏంటి గురువుగారు, ఆ అమ్మాయి విషయంలో నిజంగానే సీరియస్ గా జాతకం చూస్తున్నారా ఏంటి? ఆ అమ్మాయికి జాతకం చూస్తానని చెప్పానుగా. చూస్తుంటే ఆ అమ్మాయి జాతకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గ్రహగతుల్ని ఖచ్చితంగా లెక్కేసి ఆ అమ్మాయికి వివరించి చెప్తే కానీ తను నమ్మదు. టీ తాగడం అయిపోయింది కదా, తర్వాత ఏమైందో చెప్పండి. స్టార్ట్ చేసినప్పుడు 1 నెల రోజులైనా దీన్ని రన్ చేయగలవా అనిపించింది. కానీ చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో మా అందరికి ఎన్నో రిలేషన్స్, ఎన్నో ఎమోషన్స్. ఏంటి హీరో, ఫొటోస్ అలా చూస్తున్నావు? ఎన్ని రిలేషన్స్ సంపాదించుకున్నా చూడు. తాతయ్య, నాన్నమ్మ, అన్నయ్య, వదిన, చెల్లెలు, అమ్మా, నాన్న. అవును కదా, కానీ అన్ని రిలేషన్స్ లో నాకు ఈ రిలేషన్ అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదు? కోరి మరి కోడలు పోస్టింగ్ తీసుకున్నావు కదా. ఇప్పుడు కూడా నీ వైఫ్ పోస్ట్ అని చెప్పవే. ఎవరా మీరు? ఎందుకు భయపడుతున్నారా? ప్రేమ అభిమానాలని చెప్పి మోసం చేస్తారా? ఈ ఫేక్ రిలేషన్స్ ఏంట్రా? ఇది స్టార్ట్ చేసినోడు ఎక్కడ? ఇక్కడ. మనకు కావాల్సింది ఇడే కొట్రా. నా అనుకున్న వాళ్ళ మీద చెయ్యేస్తేనే వదలను. అలాంటిది నా మీదే చెయ్యాలని వస్తే
కొడి ప్రాపర్టీ పగలగొట్టమంటే అంత సరదాగా ఉందారా మీకు? నా ఆఫీస్లో ఫర్నిచర్ పోతే మళ్ళీ కొంటా. మీ బాడీలో పార్ట్స్ పోతే ఎలా కొంటారా? బాబు శివ, వాడు మా మనవడు అమెరికా నుంచి వచ్చాడు. ఏంటి బాస్, వాళ్ళ మనవడే ఉండి నా ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం ఏంటి? అసలు నేనేం చేశాను? ప్రేమాభిమానం అంటూ మా వాళ్ళని మాయ చేసి ఆస్తంతా నీ పేరు రాయించుకున్నావుగా. నేను ఆశ్రయించుకోవడం ఏంటి? ఏం యాక్ట్ చేస్తున్నావు బాస్? నీ యాక్టింగ్ వాళ్ళు నమ్ముతారేమో, నేను నమ్మను. తనేం మాట్లాడుతున్నానమ్మా? నేను ఆశ్రయించుకోవడం ఏంటి? మాకున్న ఆస్తి ఆయన నీ పేరు మీద రాశారు. వాడి విషయం లాయర్ ద్వారా తెలుసుకుని ఇంటికొచ్చి గొడవ పెట్టాడు. ఏం తాతయ్య ఇదంతా? వాడి కదా మీ మనవడు. ఏ విధంగా వాడు నాకు మనవడు? మా కొడుక్కి పుట్టాడనా? నా ఇంటి పేరుతో ఉన్నాడనా? ఆస్తుల కోసమైనా రక్త సంబంధం ఉన్నది. ఈ రోజు ఆస్తి నీ పేరున రాసేనని తెలిసింది కాబట్టి వాడు నా దగ్గరికి వచ్చాడు. లేకపోతే అసలు వచ్చేవాడా? కనీసం సంవత్సరానికి ఒకసారైనా మా దగ్గరికి వచ్చి ఒక 2 రోజులైనా ఉన్నాడా? లేడే. కానీ నువ్వు అలా కాదు. ఇది ఫోన్ చేస్తే వెంటనే పరిగెట్టుకుంటూ వస్తావు. నిన్ను చూడాలని ఉందిరా అంటే నా దగ్గరకు వచ్చి కూర్చుంటావు. మాకు ప్రేమనిచ్చావు, బతకాలనే ఆశనిచ్చావు. అలాంటి నీకు కాకుండా వాడికి ఎందుకు ఆస్తి రాసిస్తాను? తప్పు తాతయ్య, నేను మీ మనవడుగా నటిస్తున్నాను. నాకు కావాల్సింది మీ అనుబంధం, ఆస్తి కాదు. దయచేసి ప్రేమని డబ్బుతో ముడిపెట్ట తాతయ్య. ఇదంతా నాకు తెలియకుండా జరిగింది బాస్. తెలుసుంటే నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం వచ్చేది కాదు. నీ ఆస్తి నీది, ఓకేనా? నాది కానిది నాకు అవసరం లేదు. నా దాని మీద చేయేస్తే మాత్రం ఓ Guys, it's an interesting concept in interesting way. Yeah. Hi guys. Hey. Hey, hi. What's the video? Seem to be watching with so much of interest. Yes, హైదరాబాద్ లో ఒక బ్యాచ్ ఆల్ ఇస్ వెల్ ఎమోషన్ సప్లైర్స్ అని స్టార్ట్ చేశారు. మనకి ఏ రిలేషన్ కావాలన్నా వాళ్ళు సప్లై చేస్తారు. రియలీ? వాళ్ళ దగ్గర రిలేషన్షిప్ సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ వెబ్సైట్ లో కూడా పెడుతున్నారు. నా కూతురు రమ్య లండన్లో ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఇక్కడ. నా కూతురు లేని లోటుని వీళ్ళు పంపించిన అమ్మాయి తీర్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్స్ ఆల్ ట్రాష్ రా. అయినా సొంత కొడుకు కూతురు దగ్గరలో లోటుని బయట వాళ్ళు వీళ్ళు ఎలా తీరుస్తారు? దే మస్ట్ హావ్ షాట్ సమ్ డ్రామా ఆర్టిస్ట్. డోంట్ బిలీవ్ దెమ్, ఇట్స్ ఎ ఫేక్ వీడియో. నా పేరు శివరావు. మా అబ్బాయి పేరు ఆదిత్య. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా ఏదేదో మాట్లాడాలి అని అనుకుంటాను. కానీ వాడు బిజీ వాడిది కదా. అందుకే 4-5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడు. కాబట్టి వీళ్ళ దగ్గర ఒక కొడుకును తీసుకున్నాను. అంకులేంట్రా? వాడు ఆ శివరావు గారి కొడుకు ఇంకెవరైనా పంపించరా? ఇంక నా వల్ల కాదు. అదెలా కుదురుతురా? ఒకసారి కమిట్ అయిన తర్వాత మారేది ఉండదు. ఇట్స్ ఫిక్స్డ్. నేను ఎవరో సొంత కొడుకులేట్రా. ఏం పర్లేదు, మార్చే. ఆయన చూపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నాను రా. హాయ్, అదిగో వచ్చేసాడు. మా అబ్బాయి. హలో. హాయ్. మీరు ఎమోషన్ సప్లైర్ స్టార్ట్ చేయడం వల్ల నా లైఫ్లో నేను ఏ ఎమోషన్ మిస్ అయ్యానో నాకు ఇప్పుడే అర్థమైంది. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సొంత ఇల్లు ఉండాలని కోరికుండేది, బట్ అది తీరలేదు. అందుకే మా నాన్నకు ఇల్లు కొనిచ్చాను. చిన్నప్పుడు మా నాన్న రోజు నన్ను స్కూల్కి సైకిల్ మీద తీసుకెళ్లేవాడు. పెద్దయ్యాక నాన్నకి కారు కొనివ్వాలనుకున్నాను, కొనిచ్చాను. మా నాన్న మంచి ఫుడీ, కానీ అమ్మ చనిపోయిన తర్వాత ఆయన సరిగ్గా తినడమే మానేశారు. ఒకవేళ ఎప్పుడైనా మా నాన్నకి మంచి ఫుడ్ తినాలనిపిస్తే ఎవరు చేసి పెడతారు? అందుకే ఓ వంట మనిషిని పెట్టాను. ఇవన్నీ ఇచ్చి మా నాన్నకి ఎంతో ఆనందాన్ని ఇచ్చాను అనుకున్నాను. కానీ ఆనందాన్ని తప్ప మిగతావి ఇచ్చానని
అర్థమైంది. ఐమ్ సారీ నాన్న. హే, ఎందుకురా సారీ? నో బాలు, నేను మొట్టమొదటిసారి ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు నా కబుర్లు వినడానికి నాకు ఒక కొడుకు కావాలని అడిగాను. కానీ నా కొడుకే తిరిగి వస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ బాలు. ఇది ఎవరంకు వెరీ మచ్. ఓకే బాయ్. ఆ రోజు నా హీరో కాలేజీలో చూసిన హ్యాపీనెస్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము అప్పటి వరకు ఇచ్చిన ఎమోషన్స్ వేరు, ఆ రోజు మా వల్ల ఆ తండ్రికి దొరికిన ఎమోషన్ వేరు. మన వల్ల ఒక మంచి జరిగితే అది ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ రోజే నాకు తెలిసింది. హాయ్ హీరో. ఏంటి పెట్టి సార్ అర్జెంట్గా రమ్మను? ఈ రోజు మన ఇద్దరికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసా. ప్రోగ్రామా? మన ఇద్దరికా? యా, ఫస్ట్ ఒక మంచి కాఫీ సిప్ చేద్దాం, ఆ తర్వాత 11 o'clock షోకి మూవీకి వెళ్దాం. ఆఫ్టర్ మూవీ బోలో చైనాలో లంచ్ చేద్దాం, దెన్ మాల్లో షాపింగ్ చేద్దాం అండ్ ఈవినింగ్ నెక్లెస్ రోడ్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. స్టాప్. ఏంటి లిస్టు? నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి తెలుసా? అదంతా నాకు తెలీదు. ఈ రోజు మొత్తం నువ్వు నాతోనే ఉండాలి. నేను చెప్పేసా, ఇది ఫిక్స్. నీతో ఉండే అంత ఫ్రీగా నేను లేను. నేను చెప్తున్నాను, ఇది ఫిక్స్డ్. సరే వెళ్ళు. వాడపల్లి అగ్రహారంలో ఉన్న మా మామయ్య గారు శ్రీ శ్రీ రామశర్మ గారికి ఫోన్ చేసి, మామయ్య మీ అబ్బాయి నన్ను అసలు బయటికి తీసుకెళ్ళట్లేదు అని చెప్తాను. సరే, ఇప్పుడు నీకేం కావాలి? చెబట్టుకో. పట్టుకో. ఏంటి మోహన్ రావు గారు, అబ్బాయి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు? పెళ్ళి అన్నాక మాత్రం బిజీ ఉంటుంది కదండి. అమ్మాయి బాగా సౌండ్ అట కదా? ఎంత సౌండ్ అయితే మాత్రం ఏముందిలేండి, కట్నం తీసుకోవట్లేదుగా. ఉన్నది ఒక్కతే కూతురు, ఆస్తి మొత్తం అమ్మాయిదని తెలిసి కూడా కట్నం తీసుకోవట్లేదని వేదవ బిల్డప్. అదే ఈ రోజుల్లో కట్నం తీసుకోవట్లేదంటే మీరు చాలా గ్రేట్ అండి. రా పెట్టరా, స్వీట్లు తీసుకోండి. ఈయన స్వీట్లు తినడం మానేశారండి. రోజు పుల్లారెడ్డి దగ్గర నిలబడి పశువు మేసినట్టు 1/2 కేజీ మెక్కుతాడు. ఈడు స్వీట్లు మానేశాడు. అబ్బా, మీరు స్వీట్లు మానేశారా? సరే, మాకు తెలీదు. ఇంక బయలుదేరుతాం శారదా. పెళ్లికి మీ ఆయన్ని మాత్రం తీసుకురావద్దు. ఈయన వల్ల పెళ్లి ఆగిపోయినా ఆగిపోద్ది. మీరు రండి. నా ఇంటికి వచ్చి నాకు పెళ్లి కాడించి నన్ను పెళ్లికి రావద్దంటారంటే? మనసులో ఉన్న మాట బయటికి వచ్చేసింది. మీ ప్రాబ్లంతో ఒక్క గొడవ కాదు. చూడండి, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నందిని పెళ్లి కూడా చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది కదా. దాంతో మాట్లాడదామంటే ఆ బాలుతో కలిసి రిలేషన్స్, ఎమోషన్స్ అని ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంది. ఇక్కడే ఏనా పూజ అయిపోయిందా? అమ్మా, సోర్స్ ఆఫ్ ఫ్రూట్ అని క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందంట. రోజు నాన్న తింటే మంచిది. తినకపోతే చచ్చిపోతాను, అంతేగా. మోసపోయిన తండ్రిగా బతుకుండడం కన్నా చచ్చిపోవడమే మంచిది. ఏమైందన్నా? వద్దు, నన్ను నాన్న అని పిలవద్దు. ఎక్కడి నుంచో వచ్చి కొడుకుగా నటిస్తున్నంత మాత్రాన నేను నీకు నాన్న అయిపోతానా? ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? శర్మ గారు, ఈ వీడియో చూడండి. బంధం కోరుకునేది మీరు, అనుబంధాన్ని అందించేది మేము. For further information, మా వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వండి. మీరు మోసపోయారు శర్మ గారు. మన కన్న కొడుకు కాని వాడిని తీసుకొచ్చి కొడుకన్ను అబద్ధం వాడి నన్ను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించావు. కానీ నిజం తెలిస్తే నేను ఎంత బాధపడతానో ఆలోచించావా? నేను చెప్పేది నిజంగా నా కన్న కొడుకు అని ఎంత మురిసిపోయానురా. ఊరంతా తిరిగి చెప్పుకున్నాను కదరా, నా కొడుకు తిరిగి వచ్చేసాడు అని. ఇప్పుడు అదే ఊర్లో తలెత్తుకునేలా తిరగలరు. ఇన్నాళ్ళు బాధతో చూసిన ఊరు రేపటి నుంచి మోసపోయాడని జాలిగా చూస్తుందిరా. మార్కెట్లో అన్ని పెట్టేస్తున్నారు, ఒక్క అనుబంధాలు తప్ప అనుకున్నారు. అనుబంధాన్ని కూడా అవహేళన చేసేసావు నువ్వు. అసలు మనిషివిరా. జీవితంలో ఎప్పుడు మనసుతోటి, ఎమోషన్స్ తోటి ఆడుకో. నువ్వు బాగుపడు. వెళ్ళిపో. ఎక్కడ వెళ్ళిపోరా.
ఓ సారీ, ఇప్పుడు ఆ రిలేషన్ లేదు కదా. ఇప్పుడు మీరు బయటకు పొమ్మన్నారే ఆచార్య, అదే మా బాలు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడెప్పుడు ఒక్కటే చెప్తాడు, నువ్వు ఎవరికి ఏమిచ్చావో తిరిగి నీ కథే వస్తుందని. అందుకే వాడందరికీ ప్రేమనే ఇస్తాడు. బాలు చేసిన తప్పేంటండి? వాడిక్కడికి మీ ఆస్తి కోసం రాలేదు, ఆవిడొచ్చి పిలిచారని వచ్చాడు. తను చిన్నప్పుడే తండ్రిని దూరం చేసుకున్నాడు. మీలో తన తండ్రిని చూసుకున్నాడు. కొడుకుగా మీరు కోరుకున్న ప్రేమనిచ్చాడు. మీకు సమస్య వస్తే అడ్డుగా నిలబడ్డాడు. అంతేగాని సొంత కొడుకుని కాదుగా నాకెందుకు అని పక్కకు తప్పుకోలేదు. ఆ రోజు గంగరాజుతో జరిగిన గొడవలో తనకేదైనా జరుగుంటే, అంటే మీకు గుర్తుందా, మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఆయన 1 నెల రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకరు. ఈ 1 నెల రోజులు ఆయన ఆనందంగా ఉండటానికి ఒక కొడుకు కావాలి అన్నారు. మేము ఎప్పటికీ మీ ఇంటికి వచ్చి 6 నెలలు అయింది. పెరిగిన ఈ 5 నెలల జీవితం మీకు దేవుడు డాక్టర్లు ఇచ్చింది కాదు, ఆడిచ్చింది. మనుషుల్ని బ్రతికించేది మందులు ఒకటే కాదు, ప్రేమ కూడా. వాడు మీ మీద చూపించిన ప్రేమ, మీకిచ్చిన ఈ ఆనందమే మిమ్మల్ని ఎన్ని రోజులు ఇంత హ్యాపీగా ఉంచగలిగింది. నిజంగా మీ కొడుకు తిరిగి వచ్చినా కూడా వాడు చూసుకున్నంత ప్రేమగా మిమ్మల్ని చూసుకోలేడు. తన వల్ల గాని నా వల్ల గాని మీరేమన్నా ఎన్ని రోజుల్లో బాధపడుంటే క్షమించండి. నోటికొచ్చినట్టు తిట్టాను, కొట్టాను. నా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. అయిదాను ఇక్కడ ఊరుకున్నానా? నాన్న తిట్టాడని నాన్న కొట్టాడని ఇల్లు వెళ్ళిపోతావా ఏంటి? అలా అయితే 90% మంది పిల్లలు ఇంట్లోనే ఉండరు. మీరు నా తండ్రి నాన్న, మీరు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? దేవుడిని నాకు దూరం అయిపోయిన కొడుకుని తిరిగి మనవండ్రా, కానీ నాకెప్పుడో దూరం అయిపోయిన మా నాన్న తిరిగి మీ హీరో చాలా గ్రేట్ అండి. ఓన్ పేరెంట్స్ ఒక్క మాట అంటేనే అలిగి వెళ్ళిపోయే రోజులు ఇవి. అలాంటిది తను అంత కమిట్మెంట్తో ఉండటం, ఆ రోజు నుంచి ఆయన ఇంకా హ్యాపీగా ఉంటారు కదా. చాలా. ఆ ఆనందం ఆయన్ని మరికొన్ని రోజులు బతికించగలిగింది. కానీ ఒకరోజు ఏ నీటి ముళ్ళు కన్నంటకుండా ఏ జీవితం కొనసాగదుగా, గాయాల మంట చవి చూడకుండా ఏ జన్మము కడతేరదుగా. ఈ దేహమున్నదే ఇతరుల కొరకు, ఇదే పరమార్థం. పరోపకారమే మన మనుగడకు కారణమనుకుందా. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఓ కొంచెం పాలు పంచుకుందా. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో, బంధువుల ఆచార్య, సంచుకుందా. ఈ రోజు నుంచి అలా పిలవకూడదు కదా. బాలు, నువ్వు ఆయన కార్యక్రమాలకి ఖర్చు పెట్టిన డబ్బు. నిన్ను పిలిపించిన అవసరం తీరిపోయిందని ఈ అమ్మని మర్చిపోవుగా. నేను ఇంటి కొడుకు వచ్చానమ్మా. ఆయన ఒక్కరికే కాదు, అమ్మంటే మర్చిపోయే విషయం కాదు, మర్చిపోలేని బంధం. నందు, నువ్వు కాశీ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్, దగ్గరుండి అన్ని చూసుకోవడానికి ఒక మనిషి కూడా పెట్టాను. కొద్ది రోజులు ప్రశాంతంగా వెళ్ళిరా అమ్మా, తర్వాత నాతోనే ఉందు. కానీ ప్రతి ఇంట్లో నీలాంటి కొడుకుంటే ఎంత బాగుంటుందో.
సొంత కొడుకు కాని వాడు ఆడిపోలికతో వచ్చి మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. వాడు చేసే పనే అదంట. ఎమోషన్స్ అవసరమైన వాళ్ళకి రిలేషన్స్ ఇస్తాడంట. ఇవ్వడం ఆడికి అలవాటు, ఏదైనా తీసేసుకోవడం మనకు అలవాటు. ఆడి దగ్గర ఆస్తులు ఇసుక ర్యాంపులు లేవు కాబట్టి ఆడి ప్రాణాలు తీసేసుకుందాం. మనోళ్ళని పురమాయించమంటావా? వద్దు బాబాయ్, గోలీ సోడా సౌండ్ విని చాలా కాలమైంది. బయటకు వచ్చాక నేనే ఏంట. రిసీవింగ్ పంపిన కారు మార్చలేదు, ఉంటున్న ఇల్లు మార్చలేదు, పద్ధతులు మాత్రం మార్చేస్తారా? ఏం పద్ధతులు మార్చారా? అరే కనీసం అల్లుడు ఇంటికి వస్తే గుమ్మం దగ్గరకు వచ్చి వెల్కమ్ చెప్పరా? బేసిక్స్ అవి. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది, ఇప్పుడు కొత్తగా వెల్కమ్ ఏంట్రా? ఓరిని పాజిటివిటీకి పిండం పెట్ట. నేను చెప్పేది నీ గురించి కాదు, ఇంటికి చిన్న అల్లుడైన నా గురించి. ఇంకా నువ్వు ఇంటికి అల్లుడు కాలేదుగా, అయితే చెప్తారులే. అయితే కాదు, అవ్వాలి. నన్నింతో నా పెళ్లి జరగాలి, లేదంటే నువ్వు వదినకు విడాకులు ఇచ్చే. నా చెల్లెలకి నీకు పెళ్ళవ్వకపోతే ఆయన నాకెందుకు విడాకులు ఇస్తారు? అడవికి వెళ్లాల్సింది రాముడైతే పెళ్ళాన్ని వదిలేసి లక్ష్మణుడు ఫాలో అవ్వాలా? చెక్ హిస్టరీ అమ్మా. దానికి దీనికి ఏంటి పోలిక? ఇట్రారా, ఈడికి నాకేమైనా పోలిక ఉందా? అన్నదమ్ములుగా పుట్ల కొన్నిటికి పోలికలు ఉన్నావమ్మా, చెప్పింది ఫాలో అవ్వాలంతే. ఈ బుర్ర తక్కువ డిస్కషన్ ఏంటారు ఇక్కడ? అమ్మా ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ఫైన్. ఏంటి అలా వస్తుంది? కేసు పెట్టుదా ఏంటి? దాన్ని హక్ చేసుకున్నావేంట్రా? మరి వాళ్ళిద్దరూ మీ ఇద్దరిని హక్ చేసుకునే మధ్యలో నేను చెక్ బ్యాన్ చేసుకోనా? ఐ కాంట్. వీడికి ఇంకా చిన్నపాటి తిక్కపోవాలి. సారీ, నైస్ జోక్. తిక్కపోకపోవడం జోక్ ఏంటి? ఓ, బయటికి వచ్చేసిందా? చాలా బయటకు. బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు పని మనిషిని ఇక మార్చలేదా? పని బానే చేస్తుందిగా, మార్చడం ఎందుకు? మార్చాలి. ఫోన్ బాగానే పనిచేస్తుంది, అయినా కొత్తది మార్కెట్లో వస్తే మార్చట్లా. కారు మంచి రన్నింగ్ కండిషన్ లో ఉంటుంది, కానీ మార్కెట్లో స్లీక్ కార్ వస్తుంది, మార్చట్లా. మనం వాడే వాటిని అప్పుడప్పుడు మార్చాలి, అప్పుడే ఫ్రెష్ గా ఉంటుంది. ఇట్స్ రిజువినేషన్. ఇంకా నయం వైఫ్ మార్చమల్లా. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, కానీ ఈ హైట్ లో దొరకాలంటే మినిమం యుగాండాకి వెళ్ళాలి. వీడికి చెక్క తాటికాయ ఎంత ఉంది? ఏమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? హాయ్ బావా. నందు. హాయ్ నందు, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. అక్క ఎక్కడ? లోపల ఉందమ్మా. నందు. కిషోర్. హాయ్. ఫైనలీ నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నువ్వు రాలే. నువ్వు కూడా ఈసారికి ఇలా కాకుండా స్లిమ్ అవుతావని ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు కాలే. సరే, అక్కని కలిసి వస్తా. రాలే కాలే, తను కూడా నాలాగే మంచి కౌంటర్ ఇస్తుంది కదా మన నందు. మన నందునా? నీ బొంద. నా కూతురికి నీకు పోలికేంట్రా? అది జమ్ము, నువ్వు గమ్ము. సీరియస్లీ? కరెక్ట్, సేమ్ టు సేమ్, అదే పోలిక. కౌంటర్. మీరు చాలా గట్టిగా అనుకుంటున్నారు, మీ ఇన్నర్ వాయిస్ నాకు వినబడుతుంది. జమ్ము గమ్ము ఏంటి? అమ్మా, నందినితో కిషోర్ విషయం మాట్లాడావా? ఎక్కడా? ఆ టాపిక్ ఎత్తితేనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైగా కిషోర్ కూడా అదో టైప్ లో బిహేవ్ చేస్తాడు కదా. మాటలా ఉంటుంది కానీ మనిషి మంచోడమ్మా. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమే. నెక్స్ట్ వీక్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, నందు నొప్పిస్తే అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకుని రావచ్చని చెప్పారాయన. ఎలా అయినా నందిని ఒప్పించాలి. నువ్వెన్ని చెప్పినా నేను అక్కడికి రాలేను, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్ కంటే ఇంపార్టెంట్ పని ఏంటి నీకు? అందరి మంచి కోసం లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నారు. నీకు కూడా మంచి జరుగుతుంది, నీ మనసులోని కోరిక తీరుతుంది. నిజంగా మనసులో ఉన్న కోరిక తీరుతుందా? తీరుతుంది. అయితే వస్తా. ఎలా వెళ్తున్నావు? మీ అందరూ ఫ్లైట్ లో వెళ్ళండి, నేను నందు మాత్రం కార్లో వస్తాను, బై రోడ్. వాట్? కిషోర్ తో కలిసి కార్ లోనా? నో వే. అయినా తనతో రోడ్ జర్నీ అండి, మీరెవరు లేకుండా. ఎవరు ఉండరు కాబట్టి నందిని ఇంప్రెస్ చేసి పడేస్తా. అసలు మ్యారేజ్ అయ్యే లోపు మేము ఒకరొకరు అర్థం చేసుకోవాలంటే ఆ మాత్రం స్పేస్ ఉండాలి కదా. సరే, నేను తనతో కార్లో రావాలి, అంతేగా? అంతే అంతే. వస్తా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మదా, ఇష్టం లేని వాడితో రోడ్ జర్నీ ఎలా చేస్తావమ్మా? ఇష్టం ఉన్నవాడు తోడుగా వస్తాడులే డాడీ. అవును, కేరళలో ఆ ఫ్యామిలీకి కొడుకు కోడలు కావాలంటే రాజు స్వాతిని పంపిస్తే సరిపోద్ది కదా, మనం ఎందుకు? నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడినా? వాళ్ళు ఉంటే కదా మాట్లాడడానికి. ఏమన్నావు? ఏం లేదు, ఫ్యామిలీ ఫంక్షన్ కి నేను ఎలాగో మునార్ వెళ్తున్నాను, సో నువ్వు కూడా వచ్చేస్తే ఫ్యామిలీ పర్పస్, ఆఫీస్ పర్పస్ రెండు వర్కౌట్ అవుతాయని నేను ఓకే చెప్పేశాను. ఏం కిషోర్, బాగున్నావా? వీళ్ళింటి దగ్గర బయలుదేరినప్పుడు బానే ఉన్నాను, మీ ఇంటికి వచ్చాకే
నేను వచ్చేసాగా అంతా బాగుంటుందిలే. మీకు అనుకూలంగా అర్థం చేసుకుంటారు మహానుభావులు. 1 సెకండ్ చెప్పు. నందుని పడేయటం స్టార్ట్ చేసావా? నందు ఏమైనా పేక మేడ ఉప్పటి పడిపోవడానికి? అయినా ఫస్ట్ బాలే పడలేదు, అప్పుడే మ్యాచ్ రిజల్ట్ అడిస్తావేంటి? అమ్మ కడుపులో చెడబుట్టావు కదా, పెట్టే ఫోను. నువ్వేంటి ముందు కూర్చున్నావు? బ్యాక్ సీట్ నీ కంఫర్ట్ గా ఉంటుందని. నాకు నందు పక్కనే కంఫర్ట్ గా ఉంటుంది, నువ్వు వెనక్కి కూర్చో బ్రదర్. ఓకే. హీరో వెనక్కి కూర్చుంటే నేను కూడా వెనక్కి కూర్చుంటా. నువ్వే డ్రైవ్ చేయి. మీ ఇద్దరు వెనక్కి కూర్చుంటే నేను డ్రైవర్ అయిపోతాను. పర్లేదు, నేనే వెనక్కి కూర్చుంటాను. అంటే డ్రైవింగ్ అప్పుడు మీకు కంఫర్టబుల్ గా ఉండదని. జరుగు. అటు కాదు, ఇటు. ఇటు కూర్చో. అది నా ప్లేసు. నా ప్లేస్ ఇది. చాయ్తో టీదా బాగుంటుంది. నీ చాలు తీసుకుపో. ఈ సీట్ నాది. ఈ దరిద్రపు టైమింగ్. చెప్పు. ఎరా నందిని ఇంప్రెస్ చేసావా? ఇంప్రెస్? ఇక్కడ బాలుగాడు ఆల్రెడీ కంప్రెస్ చేస్తున్నాడు. నీకు విడాకులు కన్ఫర్మ్ రా. కాలేదు కాబా? ఆపలేదు, ఆగింది. బ్లేడీ లోకల్ కార్స్. ఓపెన్ ద బానెట్. వాటర్ అర్జెంట్. నీ కార్ మెకానిజం తెలుసా? తెలీదు. మరి బాలెట్ ఎత్తి చూస్తున్నావు? ఇలాంటి సిచ్యువేషన్ లో అందరు ఇలానే చూస్తారు, అది ప్రోటోకాల్. ఆయన ఎత్తి చూసిన వాళ్ళందరికీ మెకానిజం తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. కార్లని గర్ల్ ఫ్రెండ్స్ అని రెగ్యులర్ గా చేంజ్ చేయాలి. ఆయిల్ చేంజ్ చేసి సరిపోతుంది అనుకుంటే ఇదిగో ఇలానే వస్తాయి. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలు. దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందేమో గూగుల్లో సర్చ్ చేసి చూడు. ఎంత ప్రశ్న? మీరు మాట్లాడేది మలయాళం అనే విషయం తప్ప ఒక్క ముక్క అర్థమైతే చెప్పు తీసి కొట్టండి. మీరు తెలుగు వాళ్ళ? మీరు కూడా తెలుగు వాళ్ళేనా? నా వైఫ్. ఓకే, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కాబట్టి ఆగం, లేకపోతే బాగా సెల్ఫీ కానీ దిగుతామండి ఇక్కడ. ఇందో అంకుల్ బిజ్జుకి ఫోన్ చేసి ప్రాబ్లం ఏంటో చూడమా. ఓకే. మెకానిక్ వచ్చి బాగు చేసేస్తాడు. అంతవరకు మా ఇంట్లో ఉండండి, దగ్గర. ఓకే సార్. పర్లేదు సార్, మేము ఇక్కడే ఉంటాం. మెకానిక్ రావాలి, ప్రాబ్లం ఏంటో చూడాలి, రిపేర్ చేయాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. లాట్ ఆఫ్ టైం. అసలే హిల్ ఏరియా, సో ప్లీజ్ కాంట్ ట్రస్ట్ ఇట్. సరే సార్. ఏంటి సార్ డెకరేషన్ అంతా? ఏమైనా ఫంక్షనా? మా 25th వెడ్డింగ్ యానివర్సరీ, అందుకే చిన్న ఫంక్షన్. 25th యానివర్సరీ. కంగ్రాట్యులేషన్స్. మేడం ఇక్కడ. జయా, మై వైఫ్. నమస్కారం. నమస్కారం. చేటా ఆరా మనసులో ఇలా మన గెస్టులు తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళ? ఏ ఊరు మీది? ఈ నెల పరిచయం? సారీ, తెలుగు వాళ్ళని చూసి తెలుగులో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దులే, భోంచేయండి. ఇందు ఇవరికెల్లాం ఆడిపొడి ఫుడ్ ఎడుకు. ఊన ఊన ఊనాడు పో చెల్లె. తెలుగు వాళ్ళని చూస్తే తనకి తన సొంత వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది, అందుకే అంత ఎక్సైట్ అవుతుంది. అయినా తెలుగు వాళ్ళు ఏమైనా అంతరిక్షంలో ఉన్నారా కనిపించకపోవడానికి? వాళ్ళ ఊరు వెళ్తే కనిపిస్తారు కదా, కుప్పలు కుప్పలు. తను సొంత ఊరికి వెళ్ళి 25 ఏళ్ళయింది.
మాది లవ్ మ్యారేజ్. 25 ఏళ్ల కిందట నర్సాపురంలో నేను ఓఎన్జీసీలో పనిచేసేవాడిని. తనది అంతర్వేది. పెద్దవాళ్ళు ఎవరు మా పెళ్లి ఒప్పుకోలేదు. తను నన్ను నమ్మి నాతో వచ్చేసింది. వాళ్ళ మాట వినకుండా తను నాతో వచ్చేసిందని తనతో వాళ్ళ సంబంధాన్ని కట్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదు, తను అక్కడికి వెళ్ళలేదు. వీళ్ళంతా నా వైపు చుట్టాలి. నేనెంత బాగా చూసుకున్నా తనకు తన వైపు వాళ్ళు లేరని ఫీల్ అవుతూ ఉంటుంది. అంతర్వేదంటే మీ పేరు జయలక్ష్మి కదా? అవును. నర్సాపూర్లో వైన్ కాలేజీలో చదువుకున్నారు కదా? అవును. అంతర్వేది తీర్థంలో జీలు తింటాం, రంగులు రాటం ఆడుకోవడం చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం కదా? అవును. ఇదంతా మీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు మా అత్తయ్య కాబట్టి. అత్తయ్య నేనా? ఎలాగా? ఎలా అంటే నువ్వు నువ్వు నా పెద్దన్నయ్య రాము కొడుకువా? చిన్నన్నయ్య కృష్ణ కొడుకువా? అవునత్తయ్య, బాలుని. కృష్ణన్నయ్య కొడుకు. నమ్మలేకపోతున్నాను. ఏమండి ఏమండి విన్నారా? నా మేనల్లుడు బాలు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వీడు చాలా చిన్నవాడు, ఇంతే ఉండేవాడు. అప్పుడు నేను చిన్నవాణ్ణి కాబట్టి నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అత్తయ్య. కానీ నాన్నే ఎప్పుడు నీ గురించి మాట్లాడుతుండేవాడు. నిజంగానా? అవును. ఈరోజు మాయ మీ లవ్ స్టోరీ చెప్పకపోయి ఉంటే అసలు ఎవరో గుర్తుపట్టలేకపోయాను అత్తయ్య. నమ్మలేక. ఈ అమ్మాయి నువ్వెవరో? నేను మీ కూతురు అవుతాను ఆంటీ. హస్బెండ్ అండ్ వైఫ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. కంగ్రాచులేషన్స్. ఈయనెవరు? నా కజిన్ బ్రదర్. జస్ట్ కజిన్. వీళ్ళని ఇక్కడే నించోబెట్టి మాట్లాడదాం, లోపలికి తీసుకెళ్దాం. అయ్యో సారీ సారీ. చెరీచేవడెవరు? అరగంట అంట మరుమగన్ భార్య. నమస్కారం అండి. నమస్కారం. ఇవరకు రూప్ రెడీ అక్కడ ఇప్పుడే. సరే సరియా? మీరు ఫ్రెష్ అయ్యారండి. చాలా మంది ఉన్నారు, అందరికి పరిచయం చేయాలి. త్వరగా రండి. ఏమండి, దేవుడు అడిగింది ఇస్తాడండి. కాస్త లేటుగా ఇస్తాడేమో. ఇన్నాళ్ళకి నా వాళ్ళు నా ఇంటికి వచ్చారు. అందరికీ రిలేషన్స్ ఇచ్చే నా హీరోకి ఇన్నాళ్ళకి సొంత ఫ్యామిలీ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి? నువ్వు బాలు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పడం నాకు నచ్చలేదు. నాకు బాగా నచ్చింది. అయినా అలా ఎలా చెప్తాం? తనకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా రిలేషన్ కలిసింది, నువ్వెందుకు రిలేషన్ కలుపుకున్నావు మధ్యలో? ఇన్ని ఇయర్స్ లో నా హీరోకి ఫస్ట్ టైం రియల్ రిలేషన్ దొరికింది. ఆ రియల్ రిలేషన్ లో నేను కూడా ఉండాలనుకున్నా. నేను చెప్పేసా ఇది ఫిక్స్. ఏంటి ఫిక్స్? మీ ఇద్దరు ఫేక్ వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం చెప్పేస్తా. చెప్పనులే, కానీ ఇది యాక్టింగ్ అని మాత్రం మర్చిపోకు. మరి రాధిక ఆప్టర్గా ఇన్వాల్వ్ అయిపోకు. గెట్ లాస్ట్. ఇదే మీ గది. ఓకే అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాట్ బ్యాడ్. ఉందా? ఏంటి అసలు ఉందా? ఏంటయ్యా ఆలోచన? మొగుడు పెళ్ళాల మధ్య నువ్వెందుకు? వాళ్ళు నీకు వేరే గది ఉంది, నాతో రా. వీళ్ళిద్దరు గదిలో ఏం చేస్తున్నారు? కనిపించట్లేదే, వినిపించట్లేదే. ఈ కర్టెన్ కొంచెం గాలికి. ఉందా? అసలు ఉందా? ఆలోచనగా ఉంది. కాదు, బుద్ధి. బుద్ధి ఉందా? మొగుడు పెళ్ళ లోపల ఉంటే ఏం చూస్తున్నావు? అంటే కొట్టుకుంటున్నట్టు అనిపిస్తేను. అనిపిస్తే చూసేస్తావా? కొంచెమన్నా ఉండాలి. బుద్ధిగా వచ్చింది. కాదు, సిగ్గు. ఎంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. రండి, అందరినీ పరిచయం చేస్తాను. విశ్వా నా కొడుకు. విశ్వా ఎవరు వచ్చారో చూడు. నా మేనల్లుడు బాలు. కజిన్స్ ఇద్దరు. మనసులో అత్తయ్య మావయ్య ఏడుకండు. నమస్కారం. ബാലു నా മേനല്ലുടെ ഭാര്യ. ശരി ശരി. നിങ്ങൾ അന്വേഷിച്ചു വന്നു, എനിക്ക് വരില്ല. ഇപ്പോഴേ ഞാൻ വരുന്നത്. വളരെ സന്തോഷമാ മാമയ്യ. వాళ్ళ మేనల్లుడు వచ్చినందుకు అత్తయ్య చాలా హ్యాపీగా ఉంది మావయ్య. 25 ఏళ్ళుగా తన వాళ్ళ కోసం ఎదురు చూస్తుందిగా. మీ ఆడవాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఇచ్చే ఆనందం ఇంకెవ్వరు ఇవ్వలేదు.
చాలతయ్య. నా కోసం వేసుకోరా. పప్పడాలు చాలా బాగుంటాయి. ఇక్కడ స్పెషల్. టేస్టీగా ఉంది కదా? ఉందా? అసలు ఉందా? ఏంటే ఉండేది? బుద్ధ, సిగ్గ, ఆలోచన, పసి. అదే ఆకలి. పసి లేదు, కసి ఉంది. కొరుకుతా ఎల్లు. మా 25th వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడున్న కపుల్స్ అందరికీ ఐ హావ్ ఎ స్మాల్ క్వశ్చన్. సిన్సియర్ గా సమాధానం చెప్పాలి. గుడ్. ఇన్నేళ్ల మీ కాపురంలో సరదాగా అయినా సీరియస్ గా అయినా ఒకరితో మరొకరు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఎంతో హ్యాపీగా ఉండేదని ఎన్నిసార్లు అన్నారు? నో 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 ఛాన్స్. డెఫినెట్ గానే ఉంటారు. అలా అయితే నేను మంత్ లో 8 టైమ్స్ చెప్తా. 8 టైమ్సా? అదేమి లెక్క? ఎవ్రీ వీకెండ్ పబ్ కి వెళ్ళొద్దు అంటాను, కానీ వెళ్తాడు. రాగానే నిన్ను అనవసరంగా చేసుకున్నాను అంటాను. సో 4 వీకెండ్స్ 8 టైమ్స్ కదా. గుడ్ గుడ్. నేనైతే మీ పిన్ని సాంబారు పెట్టిన ప్రతిసారి అంటాను, అనవసరంగా నిన్ను చేసుకున్నాను, ఆళ్వారి వీధిలో ఆండాళ్ళ చేసుకున్నా బాగుండేది అని. నువ్వు చెప్పు నందిని, నీకు బాలుని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళకి ఇప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే ఎందుకు అనుకుంటారు? రీసెంట్ గా మ్యారేజ్ అవటం ఏంటి అంకుల్? మాకు మ్యారేజ్ అయి 15 years అయింది. 15 years? అవును అంకుల్. తాళి కడితేనే మ్యారేజ్ అయినట్ట. మనసులో ఒక మనిషి మీద ఇష్టం ఉండి ఆ మనిషితో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఫీలింగ్ వచ్చిందంటేనే ఆ మనిషితో మనకి పెళ్ళైపోయినట్టు. చిన్నప్పటి నుండి నాకు బాలు అంటే చాలా ఇష్టం. నాతో పాటు ఆ ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. బాలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు అంకుల్, నువ్వు ఎవరికి ఏమిస్తావో నీకు తిరిగి అదే వస్తుందని. అందుకే చిన్నప్పటి నుంచి నేను తనకి ప్రేమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు అదే తిరిగి రాకపోతుందా అని. ఒకవేళ నువ్వు కోరుకున్న ప్రేమ బాలు నీకు ఇవ్వకపోతే ఏం చేసేదని? ఎక్కడో చదివాను అంకుల్, నా ప్రేమే నిజమైతే నువ్వెందుకు నాకు, నీ జ్ఞాపకాలు చాలు. బాలు నన్ను చేసుకోకపోయినా, నన్ను నా ప్రేమని పట్టించుకోకపోయినా కూడా లైఫ్ లాంగ్ తన జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. అంత ఇష్టం తనంటే నాకు. నేను అనవసరంగా చేసుకున్నాననే మాట సరదాకి కూడా అనను ఆంటీ. ఎందుకంటే తనని చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నీకు వాడి మీద అంత ఇష్టం ఉంది కాబట్టి ఆ దేవుడు మీ ఇద్దరిని ఒకటి చేశాడు. ఆంటీ, సెలబ్రేషన్ కోసం అందరూ వెయిటింగ్. అయ్యో అచ్చా ఆడ నూకు. హలో. థ్యాంక్స్. ఉందా? అసలు ఉందా? ఏంటండి లోపల నుండి బయట ఎందుకు గడిపెట్టుకున్నావు? నీకేమైనా క్రాక? లోపల ఉంటే బయట కనిపెట్టుకుంటాడా? ఇలాంటి బుద్ధి లేని పెట్టుకుంటాడు. కంపండి. నీకే ఎలా ఉంది? నాకెందుకు ఆంటీ? వాడు మేనల్లుడైతే నువ్వు నా కూతురివే కదా. కూతురికి తల్లి కాకపోతే ఇంకెవరిస్తారు? కరెక్టే, కానీ ఇది చాలా కాస్ట్లీ లాగా. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు అందులో ప్రేమ చూడాలి, డబ్బు చూడకూడదు. ఉందా? టైర్లో గాల ఉంది, పెట్రోలా ఉంది, బుద్ధ అది కూడా ఉంది. నీ ఫోన్ ఉందా? నా దగ్గర ఉంది, నువ్వు మర్చిపోయావు. మరి ఛార్జర్ ఇస్తాడు? నీకు లేదు. ఏంట్లేదు? ఛార్జీ ఉంది, చాలా ఉంది. చూసారా ఆంటీ, మీ దగ్గర ఇన్ని గిఫ్ట్లు తీసుకున్నాడు, నీకు మాత్రం ఏమివ్వలేదు. నీకు పుట్టింటి తరపున నేనున్నానని భరోసా ఇచ్చాడుగా, అంతకంటే ఏం కావాలి? మీరు ఒకటే. మనం ఒకటమ్మా.
మంచోళ్ళు హీరో. నెక్లెస్ ఇచ్చారనా? గిఫ్ట్ల కోసం కాదు, మనల్ని ఎంత ఇష్టంగా చూసారు, ఎంత అఫెక్షన్ తో మాట్లాడారు. అది నిజమే. మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చూడు అమెరికా వచ్చి మాకేం తెచ్చారు అనడం, మా ఇంటి మీద పడిపోవడం. అసలు ఈ చుట్టాలందరినీ మార్చేయాలి ముందు. అంతా ఓకే గానీ నాకు ఒక డౌట్. మీ డాడీ పేరు మోహన్ అని నాకు తెలుసు, ఆంటీ ఏమో కృష్ణ అన్నారు. మీ డాడీ పూర్తి పేరు మోహన్ కృష్ణ కాదు. మరి అసలు నా మేనత్తే కాదు. ఏంటి అంటే ఆంటీకి చెప్పింది అబద్ధం? అబద్ధం చెప్పావా? అంటే అమాయకురాలు నా అత్తయ్యకి అబద్ధం చెప్పి గిఫ్ట్ తెచ్చుకున్నావా? నువ్వు ఎమోషనల్ సప్లయర్వే కాదు, ఎమోషనల్ చీటర్వి కూడా. వాగు. అంటే ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే చెప్పావుగా. అందులో పెద్ద డీటెయిల్స్ ఏమున్నాయి? అప్పట్లో నరసాపురంలో ఉన్న డిగ్రీ కాలేజ్ వైఎన్ కాలేజ్, అదే చెప్పాను. చిన్నప్పుడు పిల్లలు తీర్థానికి వెళ్తే ఏమేమి కొనుక్కుంటారో వాటి గురించి చెప్పా. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? రేపు వాళ్ళకి నిజం తెలిస్తే మనల్ని చీటర్స్ అనుకుంటారు. మిమ్మల్ని అనుకుంటారు, మీతో ఉన్నందుకు నన్ను అనుకుంటారు. నా ఇమేజ్ డ్యామేజ్ కదా. మీ ఇద్దరు ఆపుతారా? నిజం తెలిసిన వాళ్ళేం అనుకోరు. ఎందుకంటే అంకుల్కి నేను అన్ని విషయాలు చెప్పాను. సారీ సార్, ఈ ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరూ మీ చుట్టాలని మీరు చెప్తుంటే ఆవిడ కళ్ళలో బాధ చూశాను. చుట్టాలందరూ ఉండి కూడా ఒంటరిగా వదిలేస్తే ఆ బాధలో ఉంటుందో నాకు తెలుసు. అందుకే అబద్ధం చెప్పాను. నిజంగానే నేను ఆవిడ మేనల్ని అనుకుని మాకు చాలా ఇస్తున్నారు సార్. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోవడం కరెక్ట్ కాదు సార్. అవన్నీ మాకు వద్దు. వాళ్ళు నా భార్యకు నువ్వు ఇచ్చిన ఆనందం ముందు దిస్ ఇస్ ఆల్ నథింగ్. ఇన్నేళ్ల మా కాపురంలో తను ఇంత ఆనందంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. దానికి కారణం నువ్వే. ఇది ఇలాగే ఉండని ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రిలేషన్ స్టార్ట్ చేసింది నువ్వు, దీన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రామిస్ మీ. యూర్ అమేజింగ్ హీరో. ఎవరైనా స్వార్థం కోసం అబద్ధం చెప్తారు, కానీ నువ్వు అవతల వాళ్ళ ఆనందం కోసం అబద్ధం చెప్పావు. వెళ్దామా? నువ్వు చేదిస్తే అఫీషియల్ గా డ్రైవర్ చేశారుగా నన్ను. పోనీ. సరే నువ్వు వెళ్ళు. అమ్మా ఏరా బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? మీరు మారరా? అసలు మారరా? ఏ మారాలరా? సినిమాకి వస్తే సినిమాకి వచ్చారా అని, హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి వచ్చారా అని, జర్నీ చేసేస్తే ప్రయాణం బాగా జరిగిందా అని. ఇలాంటి రెగ్యులర్ రిలాక్స్ మీరు మారరా? ప్రయాణం బాగా జరిగితేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో యాక్సిడెంట్ అయితే ఫోన్ చేసేవాళ్ళంగా. అందుకే అంటే ఇలాంటివి మారాలని నిలిచావరు ఇసుకి. ఏమా వీడి దారిలో తినకూడదు ఏమైనా తిన్నాడా? తిక్కగా మాట్లాడుతున్నాడు. ఆ తింగ రోడ్ గురించి మీకు తెలిసిందే కదా. ఏం తాతయ్య బాగున్నారా? ఏంట్రా ఏదో చెప్తానని అందరు రమ్మన్నావు, ఏం చెప్తావు? అసలు ఫంక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడాలనుకున్న విషయం ఏంటి? నందినితో నీ పెళ్లి విషయం. పెద్దవాళ్ళందరం ఓకే అనుకున్నాం కాబట్టి తాంబూలాలు పుచ్చుకోవటం. ఏంటి డాడీ, కిషోర్తో నాకు పెళ్ళేంటి? తనంటే నాకు ఇష్టం లేదు. ఈ జీభూతంగా నువ్వు చేసుకోవడం నాకు మాత్రం ఇష్టమమ్మా. వీడి ఫేసు, కిషోర్ ఫేస్ కి ఏం తక్కువమ్మా. నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు ఆ జీవితం అంటే అర్థం ఏంటో నాకు తర్వాత తెలియదు. మాస్క్ ప్లీజ్. పర్లేదు లోపల పెట్ట. నందు నన్ను చేసుకోవా? నందు నన్ను చేసుకోవా? చేసుకోను. అయితే నేను కూడా చేసుకోను. నీ దిక్కున చోటు చెప్పుకో. శుభం. అదేంట్రా, నందిని అంటే నీకు ఇష్టమనేగా మమ్మల్ని అందరినీ ఒప్పించావు. నాకు నందిని అంటే ఇష్టమే, కానీ నందినికి బాలు అంటే ప్రాణం. అది నాకు ఈ జర్నీలో అర్థమైంది. నాదేముంది, మహా అయితే మండపంలో పీట వేసుకుని కూర్చుంటాను. కానీ మహానుభావుడు ఆల్రెడీ ఆ మనసులో పెద్ద పీట వేసుకుని కూర్చున్నాడు. బాలు నేను ఎంతలా ఇష్టపడుతున్నాడో అన్న విషయం నాకు నిన్నే తెలిసింది. నందిని అంటే నీకు ఇష్టమే కదా? మరి విషయం ఆమెకు చెప్పచ్చుగా. జీవితంలో కొన్ని ఇష్టాలు మాటల దగ్గర అయిపోతాయి, కొన్ని మనసు దగ్గర అయిపోతాయి. నందు మీద నాకున్న ఇష్టం మనసు దగ్గర అయిపోయింది. ఎందుకు? తన ప్రేమ నేను యాక్సెప్ట్ చేసినంత ఈజీగా ఆంటీ మా ప్రేమను యాక్సెప్ట్ చేయదు. ఆంటీకి నచ్చకపోతే ఏంటి?
నువ్వు నందినికి ఐలవ్ చెప్పు, ఇల్లు వదిలి వచ్చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఇంటి నుంచి రావాలి కానీ ఇల్లు వదిలి రాకూడదు. అయినా రిలేషన్స్ లేని వాళ్ళకి రిలేషన్స్ ఇచ్చేవాడిని. నా వల్ల నందు రిలేషన్స్ పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. కానీ నీ ప్రేమను వదులుకోవడం నీకు ఓకేనా? ప్రేమంటే ప్రేమించిన వాళ్ళు మనతో ఉండటం కాదు, మనసులో ఉండటం. నందిని ఎప్పటికీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంతలా ఇష్టపడుతున్నారని తెలిసాక ఇంకా నేనేందుకు చేసుకోవాలి? అందుకే నా ఒపీనియన్ మార్చుకున్నాను. మీరు కూడా మీ ఒపీనియన్ మార్చుకొని నందిని బాలుకిచ్చి పెళ్లి చేస్తే తల్లి న్యాయం, బిడ్డ న్యాయం. ఆ తర్వాత మీ ఇష్టం. అవును, బాలుకి నందుకు పెళ్లి చేస్తే మంచిది. ఇంతకంటే మంచి అల్లుడు మనకు దొరకడం. నో మాస్క్. ఇన్నాళ్ళు మనసులో మాటలు తెలియకుండా బయటకు వచ్చాయి, ఇప్పుడు తెలిసే వస్తున్నాయి. నందు ఇష్టపడుతుంది కదా, ఓకేనమ్మా. మీరందరూ ఎంత చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోయావా? ఏదో మెసేజ్ వచ్చి చూడు. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? ఓహో, నీ స్టోరీ అంతా చెప్పేశావా? నా ఈగో నాకు ఉంటుంది కదా, అలా ఎలా ఒప్పేసుకుంటాను? అంటే తర్వాత ఒప్పుకున్నారా? ఒప్పించారు. ఆ రోజు అలా ఒప్పుకున్నానో లేదో వెంటనే నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి కూడా అయిపోయింది. వెంటనే మ్యారేజ్ కూడా అయిపోయిందా? మీ హీరో చాలా గ్రేట్ అండి. తనకు కావాల్సిన రిలేషన్స్ అన్ని తెచ్చుకున్నాడు. పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి మొగుడు పోస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఫాదర్ పోస్ట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ కూడా ఇచ్చేస్తున్నా 3rd month. థ్యాంక్ యూ. హాయ్ ప్రొడ్యూసర్, ఎక్కడా? ఎలమంచల్ స్టేషన్ లో ట్రైన్ ఆపారు హీరో. ట్రాక్ క్లియర్ చేసాకే తిరిగి స్టార్ట్ అవుతుందంట. మీరు పని చేయండి, బయట ఏదైనా టాక్సీ తీసుకుని వచ్చేసేయండి. ఓకే. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ అమ్మాయి జాతకంలో 7 కుజుడున్నాడు. జాతక ప్రకారం ఈ రోజే ఆ గండం కొంచెం అడెక్కడా? రండి రండి, చూసారా మీకోసం ఎంత పెద్ద ఫ్యామిలీ వెయిట్ చేస్తుందో. ఒరేయ్ తొందరగా రా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏంటి తాతయ్య నీ కంగారు? రండి రండి. ఎమోషన్స్ ఏవో సప్లై చేస్తుంటావంటగా, అవి చేసుకోక అనవసరంగా నా జోలికి వచ్చావరా? మీరంతా వీడి ఫ్యామిలీనా? మీరందరూ ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటారంటగా. మీకు ఆ ప్రేమ లేకుండా నేను మీకు చావునిస్తా.
మా ప్రయత్నం మేము చేశాం. ఆపై దేవుని దయ. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు, వెళ్ళి మాట్లాడండి.